నాకు ఈ ప్రపంచం నచ్చదు, నువ్వు మాత్రమే నచ్చావు. అధ్యాయం 1. మగ కాప్రికాన్తో డేట్ చేయడం ఎలా ఉంటుందో ఇదే. 1. గత సంవత్సరం మిస్టర్ ఎఫ్ జపాన్కి ఆఫీస్ టూర్కి వెళ్ళాడు. ఆ రోజే నేను ఇంటర్నెట్లో అక్కలు, మీరు మీ బాయ్ఫ్రెండ్లను మెసేజ్ల ద్వారా ఎలా ఆట పట్టిస్తారు అనే థ్రెడ్ చూశాను. అక్కడి సమాధానాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. అదే రోజు నేను నా ఫోన్ నంబర్ మార్చాను. కాబట్టి సరదాగా మిస్టర్ ఎఫ్కి అనామకంగా ఒక మెసేజ్ పంపాను, హే బాస్, ఏదైనా ప్రత్యేక సేవలు కావాలా? అతను సమాధానం ఇవ్వలేదు. నేను మళ్లీ ప్రయత్నించి ఇంకో మెసేజ్ పంపాను, ఒంటరి అడవి పిల్లి తపనతో ఉంది, మీ ఇంటి దగ్గరకు వస్తుంది. సంతృప్తి హామీ. కొంతసేపటికి అతను ఫోన్ చేశాడు. నేను లిఫ్ట్ చేసగానే మొదటి మాట, ఇంట్లో చాలా బోర్ అవుతున్నావా? నేను షాక్ అయ్యాను. నీకు నేను అని ఎలా తెలుసు? అతను అన్నాడు. ఇలా చేయడానికి నీకే టైం ఉంటుంది. కొద్దిసేపు ఆగి, రేపటిన్నర రోజుకి నేను తిరిగి వస్తున్నాను. ఇంత త్వరగా? వచ్చే వారం రావాల్సిందిగా ప్లాన్ కాదా? ప్లాన్స్ మారిపోయాయి. తర్వాత అతని సహోద్యోగి మన ఇంటికి డిన్నర్కి వచ్చాడు. మాటలలో జపాన్ ట్రిప్ గురించి వచ్చింది. అతను అన్నాడు, మిస్టర్ ఎఫ్ పార్టీకి కూడా రాలేదు. వర్క్ అయిపోయిన వెంటనే ఎయిర్పోర్ట్కి పరిగెత్తాడు. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లిని చూసుకోవాలి అని చెప్పాడు. ఆ వ్యక్తి చుట్టూ చూసి అడిగాడు, పిల్లి ఎక్కడుంది? నేను వెంటనే ఎర్రబడ్డాను. మిస్టర్ ఎఫ్ ప్రశాంతంగా నా ప్లేట్లో చేప ముక్క వేసి అన్నాడు, అది భయపడే పిల్లి, కొత్త వాళ్లను చూసి దాగిపోతుంది. నేను నేలలో కూరుకుపోవాలనిపించింది. 2. మిస్టర్ ఎఫ్ ఎప్పుడూ బయటవాళ్ల ముందు చాలా సీరియస్గా, గర్వంగా ఉంటాడు. అందుకే అందరూ అతనిని ఐస్ మాన్ అంటారు. కాని నేను పూర్తి వ్యతిరేకం, చంచలమైన, నటనా పిచ్చి ఉన్న అమ్మాయి. అతను ఎప్పుడూ అంటాడు, నువ్వు యాక్ట్రెస్ కాలేకపోవడం పెద్ద నష్టం. ఒకసారి బయట తినేటప్పుడు నేను ఒక్కసారిగా అన్నాను, బావగారు, మనం ఇలా చేస్తే అక్కను ఎలా ఎదుర్కొంటాం? మొదట్లో అతను షాక్ అయిపోయేవాడు. కాని ఇప్పుడు అలవాటు అయిపోయింది. నిన్నే సీరియస్గా సమాధానం ఇచ్చాడు, నీ అక్క పరలోకంలో నుండి మనకు ఆశీర్వదిస్తుంది. ఒకసారి నాకు ఐడియా వచ్చింది. నేను సినిమాల్లో లాయల్ సెకండ్ హీరో రోల్ చేస్తాను. నేరుగా డైలాగ్ చెప్పేశాను, జోయిని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీకు ఆమెను ఇవ్వను. అతను పుస్తకం చదువుతూ, తీసుకో అన్నాడు. నేను షాక్. కథ ప్రకారం ఇలా ఉండదు కదా. నేను ఆమెను ఈ రాత్రే తీసుకెళ్తున్నాను. ఇక నిన్ను వదిలిపెడతాను. అతను వెంటనే పుస్తకం మూసి చల్లగా అన్నాడు, తీసుకెళ్లి చూడు. ఆమె వెళ్తే కాలు విరుస్తాను. ఏంటి ఇది? స్క్రిప్ట్ ఎవడు మార్చమన్నాడు? 3 పైన ఉన్న పొరుగు వాళ్ళు ఇంటి రిపేర్ మొదలుపెట్టారు. రోజు అంతా శబ్దమే. అందుకే నేను ప్రశాంతంగా రాయడానికి హోటల్లో రూమ్ తీసుకున్నాను. రాత్రి మిస్టర్ ఎఫ్ నా డిన్నర్ తీసుకుని వచ్చాడు. నేను కగా అడిగాను, ఇలా రహస్యంగా కలవడం మనం ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు అనిపించట్లా? అతను గంభీరంగా చూశాడు. రూంలోకి వెళ్లగానే అతను వెంటనే దుస్తులు తీయడం మొదలుపెట్టాడు. నేను షాక్. ఏం చేస్తున్నావు? అతను సీరియస్గా అన్నాడు, త్వరగా చేయి, నా భార్య 5 గంటలకు ఆఫీస్ నుండి వస్తుంది. 4. ఒకసారి బిజినెస్ ట్రిప్ నుండి తిరిగి వస్తుంటే ఎయిర్పోర్ట్లో నా స్నేహితురాలు ఫోన్ చేసింది. బ్రేకప్ అయ్యి చాలా ఏడుస్తోంది. నేను లగేజ్ లాగుతూ ఆమెను కలిశాను. ఇద్దరం తాగాం. మనసులో అనిపించింది, దీర్ఘకాల సంబంధాలు నిజంగా అరుదు. ఆకాశం నుండి పడ్డ ఖజానా లాంటివి. ప్రతి ఒక్కరికీ రావు. ఇంటికి వచ్చాక నాకు విచారంగా అనిపించింది. నేను మిస్టర్ ఎఫ్ను బిగిగా హత్తుకున్నాను. నా అదృష్టం ఎప్పుడూ అంత మంచిది కాదు. కాని నేను కలవడం నా జీవితంలో జరిగిన ఉత్తమ విషయం. నేను ఎప్పటినుంచో నీని మాత్రమే ప్రేమిస్తున్నాను. అతను అన్నాడు. బాగుంది. నాకు టచ్ అయ్యింది. ఆగి, కాని ఈ మాటలతో 3 గంటలకి ఇంటికి వచ్చిన తప్పు మాఫీ అవదు. అతను కోపంగా చూసి నా ఆల్కహాల్ తగ్గించడానికి తేనె నీళ్లు తయారు చేశాడు. 5. నేను చాలా మాట్లాడే అమ్మాయి. ఒకరోజు అడిగాను, నిన్ను నేను ఎక్కువగా బోర్ చేస్తానా? అతను డ్రైవింగ్ చేస్తూ సీరియస్గా అన్నాడు, అవును, చాలా మాట్లాడుతావు. నాకు కొంచెం బాధేసింది. అతను నవ్వుతూ అన్నాడు, ఏమైనా నా జీవితాంతం నీ మాటలే వినాలి కదా. అలవాటు అయిపోయింది. 6. మేము హైస్కూల్ క్లాస్మేట్స్. అప్పుడే కూడా అతను ఇలాగే కూల్గా ఉండేవాడు. బయటకు కఠినంగా, కానీ లోపల మంచి మనసున్నవాడు. కొన్ని తప్పుబోధల వల్ల మేము దూరమయ్యాము. తర్వాత అతను ఇంగ్లాండ్కి చదవడానికి వెళ్ళాడు. చాలా ఏళ్లకు కాంటాక్ట్ మిస్ అయింది. ఒక క్లాస్ రీయూనియన్లో ఎవరో పొరపాటున అతని పాత నంబర్కి కాల్ చేశారు. ఆశ్చర్యంగా అది ఇంకా యాక్టివ్గానే ఉంది. అప్పుడు తెలిసింది, అతను ఇప్పటికీ అదే నంబర్ వాడుతున్నాడని. అందరూ ఆశ్చర్యపోయారు.
విదేశాల్లో ఉండి కూడా ఎందుకలా? ఎవరికీ కారణం అర్థం కాలేదు. చివరికి చెప్పుకున్నాం, జీనియస్ల మనసు సాధారణంగా అర్థం కాదు. కొద్ది రోజుల తర్వాత అతని పుట్టినరోజు వచ్చింది. ధైర్యం చేసి మెసేజ్ పంపాను. రాత్రంతా ఫోన్ పట్టుకుని ఎదురు చూశాను. సమాధానం రాలేదు. రెండో రోజు వచ్చింది. థాంక్ యూ. తర్వాత అతను చైనాకు తిరిగి వచ్చినప్పుడు నేను ధైర్యం చేసి బీజింగ్కి వెళ్ళాను. అక్కడ మళ్ళీ కలిశాం. మనసులు కలిశాయి. ఒకరోజు అతని బుక్షెల్ఫ్లో పాత నోకియా ఫోన్ కనిపించింది. ఆన్ చేశాను. కాల్ హిస్టరీ, మెసేజ్లు అన్నీ డిలీట్ అయిపోయాయి. కానీ డ్రాఫ్ట్స్లో 10 మెసేజ్లు ఉన్నాయి. ఆసక్తితో ఓపెన్ చేశాను. నేడు యాజ్దాలో నీలా కనిపించే అమ్మాయి కనిపించింది. పాల్ కొత్త ఆల్బం విడుదల చేశాడు. నీతో కూర్చుని వింటున్నట్టు అనిపిస్తోంది. చాంగ్షాలో వాతావరణం చల్లబడింది. వేడి బట్టలు వేసుకో. నేను నిన్ను క్షమించాను. దయచేసి ఒకసారి కాల్ చేయు. చివరి మెసేజ్. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ మెసేజ్ టైం అతని పుట్టినరోజే. 7. గత సంవత్సరం మా కంపెనీ ఒక గ్రామీణ పర్వత ప్రాంతంలో ప్రోగ్రాం పెట్టింది. జనంలో తికమక పడి నేను కింద పడిపోయాను. నా కాళ్ళు రాయి తాకి గాయమయ్యాయి. కళ్ల ముందు తారలు తిరిగాయి. సహోద్యోగి నన్ను లేపి, సరేనా? అని అడిగాడు. నేను, ఏమీ కాదు, 2 ప్లాస్టర్లు వేస్తే సరిపోతుంది అని చెప్పి దుమ్ము దులుపుకున్నాను. కాని ఇంటికి వచ్చాక చూశాను, ప్యాంట్ సగం రక్తంతో తడిసిపోయింది. నేను లాగుతూ మెడికల్ రూమ్కి వెళ్ళాను. డాక్టర్ చూసి, స్టిచ్ వేయాలి, కానీ ఇప్పుడు యానస్థీషియా లేదు అన్నాడు. రేపు ప్రోగ్రాం ఉండటంతో ఆగలేము. నేను పళ్లను బిగించి, సరే, చేయండి అన్నాను. వేదన తట్టుకుని ఒక్క మాట కూడా అనలేదు. పక్కనే ఉన్న నా సహోద్యోగి, 6 అడుగుల ఎత్తున్న నార్త్ ఈస్ట్ వ్యక్తి, కళ్లలో నీళ్లు తెచ్చుకున్నాడు. నిన్ను చూసి గౌరవంగా అనిపిస్తోంది అన్నాడు. నేను సిగ్గుగా నవ్వి, ఇది ఏమీ కాదు. చిన్నప్పుడు ఆపరేషన్ అయ్యింది. అప్పుడు ఇంతకంటే 100 రెట్లు నొప్పి ఉన్నా నేనే భరించాను అన్నాను. బీజింగ్కి తిరిగి వచ్చినప్పుడు మిస్టర్ ఎఫ్ మనల్ని తీసుకెళ్లడానికి వచ్చాడు. కారు ఎక్కగానే నేను నిద్రపోయాను. మధ్యలో లేచినప్పుడు నా సహోద్యోగి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పాతకాలంలో పుట్టి ఉండి ఉంటే ఖచ్చితంగా లియు హులాన్లా అయ్యేది. అతను నవ్వి అడిగాడు, ఇంట్లో కూడా ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా మిస్టర్ ఎఫ్ అన్నాడు. లేదు. ఇంట్లో అయితే నాకే ముద్దు ముద్దుగా ఏడుస్తుంది. సినిమా చూస్తే కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను పాపల్లా ఓదార్చాలి. నా సహోద్యోగి ఆశ్చర్యపడి, ఎందుకు? అని అడిగాడు. ఎందుకంటే నా ముందు ఆమె బలంగా ఉండాల్సిన అవసరం లేదు. వారి మాటలు వింటూ నాకు కన్నీళ్లు ఆగలేదు. ఒక పుస్తకంలో ఒక లైన్ చదివాను, జీవితంలో ప్రేమ దొరుకుతుంది, శారీరక సంబంధం కూడా దొరుకుతుంది, కాని నిజంగా ముఖ్యమైంది అర్థం చేసుకోవడం. అప్పుడు అనిపించింది, ఇదే అర్థం చేసుకోవడం అనేది. 8. కంపెనీలో మన యవ్వనపు జ్ఞాపకాలు అనే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. నేను నా స్నేహితులందరికీ మెసేజ్ పంపాను. మీరు చదువుతున్నప్పుడు ఇష్టపడ్డ వ్యక్తి ఇప్పుడు ఏమి చేస్తున్నాడు? వచ్చిన సమాధానాలు, ఇతర పిల్లల తండ్రిగా మారాడు. పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. నిన్న రాత్రి అతని గురించిన కల వచ్చింది. కలలో కూడా అతను చల్లగా, దూరంగా ఉన్నట్టే. ఎంత ప్రయత్నించినా అతని అడుగులకు నేను చేరలేకపోయాను. అతను తప్పు చేయలేదు, కానీ నన్ను ప్రేమించలేదు, అంతే. చదువుతున్నప్పుడు నాకు నా టెక్స్ట్ బుక్స్ తప్ప ఎవరూ నచ్చలేదు. సమాధానాలు చదువుతూ ఉంటే పొరపాటున ఆ మెసేజ్ మిస్టర్ ఎఫ్కి కూడా వెళ్ళిందని గుర్తించాను. కానీ అతను ఇలాంటి మెసేజ్లకు ఎప్పుడూ రిప్లై ఇవ్వడు, కాబట్టి పట్టించుకోలేదు. ఆ రోజులు పని చాలా. ఇంటికి చేరేసరికి రాత్రి 11 అయిపోయింది. అతను ఇంకా ఆలస్యంగా వచ్చాడు. నేను అర్ధనిద్రలో ఉండగా అతను నెమ్మదిగా బెడ్ మీదకి వచ్చి నా దుప్పటి సరిచేశాడు. మరుసటి ఉదయం లేచేసరికి అతను వెళ్ళిపోయాడు. ఫోన్ చూశాను. ఒక అన్రెడ్ మెసేజ్ తెరిచి చూశాను. ఆ అమ్మాయి నా భార్య అయింది. ఆమె ఇప్పుడే నా పక్కనే నిద్రపోతోంది. సమయం రాత్రి 2:45. 9. మిస్టర్ ఎఫ్తో డేటింగ్ చేస్తున్నప్పుడు నాకు సంబంధం మీద నమ్మకం తక్కువ. అతని గట్టి స్వభావం వల్ల ప్రతిసారి గొడవలయ్యాక నేనే ముందుగా క్షమాపణ చెప్పేవాణ్ణి. ఒకసారి గొడవపడ్డాక అతను నాతో ఒక వారం మాట్లాడలేదు. నేను ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. అప్పుడో రోజు కారు రేడియోలో జాంగ్ షువాన్ పాట బేబీ వస్తోంది. నా చిన్న పాప, నిన్ను నవ్విస్తాను, ఈ ప్రపంచాన్ని నచ్చేలా చేస్తాను అని లైన్ ఉంది. నేను అన్నాను, ఇది నిన్ను గురించే కదా? నీకు అనిపిస్తుంది మొత్తం ప్రపంచం నీదని. కొంతసేపు నేనే మాట్లాడుకుంటూ మెల్లగా ఆగిపోయాను. గొంతు బిగుసుకుంది. సరే, మాట్లాడకపోతే బ్రేకప్ చేసేద్దాం అనుకున్నాను. కారు అంతా నిశ్శబ్దం.
నా ఆఫీస్ దగ్గర ఆపాడు. నేను దిగబోతుంటే ఒక్కసారిగా నా చేతిని పట్టుకుని కళ్లను కింద పెట్టి మృదువుగా అన్నాడు, కాని నాకు ఈ ప్రపంచం నచ్చదు, నువ్వే నచ్చావు. నా కళ్లలో కన్నీళ్లు ఉబికాయి. 10. నా అమ్మమ్మ ఇప్పుడు చాలా వృద్ధురాలు. కొంచెం మతిమరుపు కూడా ఉంది. కాని ఆశ్చర్యమేమంటే ఆమె మిస్టర్ ఎఫ్తో మాత్రమే సరిగ్గా మాట్లాడగలుగుతుంది. 1 సంవత్సరం చైనీస్ న్యూ ఇయర్కి మేము అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం. నేను అమ్మతో కిచెన్లో ఉండగా మిస్టర్ ఎఫ్ యార్డ్లో అమ్మమ్మతో మాట్లాడుతున్నాడు. నేను విన్నాను, ఐ లవ్ యూ అంటే నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆగు, నెమ్మదిగా చెప్పు. ఐ ఏమి? ఐ లో వే యూ. అమ్మమ్మ ధైర్యంగా తల ఊపి, గుర్తుపెట్టుకున్నా? అంది. రాత్రి డిన్నర్ టైంలో నేను ఉద్దేశపూర్వకంగా అడిగాను, అమ్మమ్మా, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారంట? ఆమె ఆనందంగా నవ్వి, అవును, చిన్న ఎఫ్ నేర్పాడు. మిస్టర్ ఎఫ్ అడిగాడు, అప్పుడు చెప్పండి, ఐ లవ్ యూ అంటే? అమ్మమ్మ ప్రయత్నించి, ఐ ఐ గ్లబ్ యో అని చెప్పింది. మొత్తం టేబుల్ నవ్వులతో మోగిపోయింది. రాత్రి ఆలస్యంగా నేను నీళ్లు తాగడానికి బయటికి వచ్చాను. అమ్మమ్మ రూమ్ లైట్ ఇంకా ఆన్లో ఉంది. మళ్ళీ మర్చిపోయిందేమో అనుకుని లోపలికి వెళ్ళాను. ద్వారంలో ఆగిపోయాను. ఆమె కుర్చీలో ఒంటరిగా కూర్చుని తాతయ్య ఫోటోని పట్టుకుని ఆల్డీ ఐ గ్లబ్ యో అని చెబుతోంది. నా కళ్లలో నీళ్లు నిండాయి. ఆ రాత్రి బెడ్ మీద మిస్టర్ ఎఫ్ నన్ను హత్తుకుని అన్నాడు, అమ్మమ్మ చాలా ఒంటరిగా ఉంటుంది. మనం తరచూ రావాలి. ఆ మాట విన్నప్పుడు నాకు మళ్లీ ఏడుపు వచ్చింది. వాళ్లకు మిస్టర్ ఎఫ్ రాయి లాంటి చల్లగా, దూరంగా ఉన్న వాడిగా అనిపిస్తాడు. కానీ నాకు తెలుసు, అతను ఎంత మృదువుగా ఉంటాడో. నా జీవితంలో చూసిన అత్యంత సున్నితమైన మనిషి అతడే. 11. మనం పెళ్లి సర్టిఫికేట్ తీసుకోవడానికి ముందు రోజు నేను అడిగాను, నాకు మీద ఫీలింగ్స్ ఎప్పటినుంచో మొదలయ్యాయి. అతను నవ్వి, గుర్తు లేదు. కాని ఎందుకు నేనే? అయితే నువ్వు కాకపోతే ఎవరు? నేను చిన్న చిన్న విషయాల మీద కోపం తెచ్చుకుంటాను. నేను అలాగే. నాకు అనిపిస్తుంది నేను నీకు సరిపోను. నాకు అలాగే. నేను ప్రేమ అంటే ఏమిటో అంతగా అర్థం కాదు. నాకు తెలియదు. అతను నా చెయ్యి పట్టుకుని అన్నాడు, కాని ఒక్క విషయం నాకు తెలుసు. నీతో జీవితమంతా గడపాలని ఆలోచిస్తే భవిష్యత్తు మీద నమ్మకం వస్తుంది. 16 ఏళ్ల వయసులో మన ఇద్దరం ఒకే బెంచ్ మీద కూర్చున్నాం. చేతుల మధ్య 10 సెంటీమీటర్లు కూడా లేవు. నా పక్క చూపులో ఎప్పుడూ అతడే ఉండేవాడు. 26 ఏళ్ల వయసులో ఉదయాన్నే లేచి అతని ముఖంపై సూర్యరశ్మి పడుతుండటం చూశాను. అప్పుడు అనిపించింది, ఇలాగే వయసు పెరగాలని. అతనితో కలిసి నెమ్మదిగా అది ప్రేమే అనుకుంటాను. అధ్యాయం 2. నా బెంచ్మేట్. 1. మేము చదువుకుంటున్నప్పుడు మిస్టర్ ఎఫ్ మా స్కూల్లో లెజెండ్లా ఉండేవాడు. అతని ముఖం టీవీ సిరీస్లో యాక్షన్ హీరోలా, చల్లగా, స్టైలిష్గా, మార్కులు టాప్లో, సాక్సోఫోన్ కూడా వాయించేవాడు. అందుకే ఎన్ని అమ్మాయిలున్నాయో. నిద్రలోనైనా, నిద్రలేకున్నా అందరి కలల్లో అతడే. కానీ అతను చాలా అహంకారంగా ఉండేవాడు. బయట ఎవరికీ దగ్గరగా ఉండడు. నాకు అప్పట్లో అతను ఫ్రిజ్ లా అనిపించేవాడు. ఎప్పుడూ చల్లగా, సైలెంట్గా. నా ఐడియల్ బాయ్ ఫ్రెండ్ అయితే సినిమా హీరో చాన్ హో నామ్. మనం ఇద్దరం గ్యాంగ్లా యాక్స్లు పట్టుకుని కాజ్వే బే నుంచి జిమ్షాద్ సూయి వరకు పోరాడి సంతోషంగా జీవిస్తాం అన్న కలలతో. మా హైస్కూల్ మా నగరంలో బెస్ట్. కానీ ఒక వింత రూల్ ఉంది. క్లాస్లో సీట్లు ఎగ్జామ్ రిజల్ట్స్కి అనుగుణంగా ఇచ్చేవారు. మా క్లాస్ టీచర్ చాలా క్రమశిక్షణతో ఉన్నాడు. తప్పక క్యాన్సర్ రాసి అయి ఉంటాడు. ప్రతి మిడియర్, ఫైనల్ ఇయర్ తర్వాత అందరినీ క్లాస్ బయట క్యూలో నిలబెడతాడు. రిజల్ట్ల జాబితా ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తాడు. పిలిచిన వాళ్లు మాత్రమే క్లాస్లోకి వెళ్లి సీట్లు ఎంచుకోవచ్చు. ఇది నా దృష్టిలో అత్యంత మానవత్వం లేని నియమం. మిస్టర్ ఎఫ్ ఎప్పుడూ మొదటగా క్లాస్లోకి వెళ్తాడు. కానీ ఫస్ట్ రోలో కూర్చోడు. అతనికి విండో పక్కన 4వ రో ఇష్టం. బయట దృశ్యం కనపడుతుంది. అక్కడ కూర్చుంటే డే డ్రీమ్ చేయడం సౌకర్యం. క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. తల సబ్బుతో చూసి ఉండే కాలం ఎప్పుడో మర్చిపోయాడు. అతనికి నాపై క్రష్ ఉండి, నాకోసం నీ సమాధిపై నా వేడి రక్తం చిందిస్తూ అనే కవిత కూడా రాశాడు. అతనికంటే నేను కొంచెం తక్కువ మార్కులు తెచ్చుకునేవాడిని. కాబట్టి నాతోనే బెంచ్ పంచుకోవాల్సి వచ్చేది. అతని రక్తం నా సమాధిపై అని ఊహించుకోవడమే నాకు చర్మం గగుర్పొడి చేసేది. సీట్లు ఎంచుకునే టైంలో చివరికి మిగిలింది ఒక్క సీటు. అది మిస్టర్ ఎఫ్ పక్కనది. అతను ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటాడు. మా స్కూల్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్లకు రాజుల్లాంటి హక్కులు. నేను జీవితంలో మొదటిసారి ధైర్యం చేసి నా బ్యాగ్ పట్టుకుని నేరుగా అతని పక్కకు పరిగెత్తి కుర్చీలో కూర్చున్నాను. అతను హెడ్ఫోన్స్తో మ్యూజిక్ వింటూ తల తిప్పి నన్ను చూశాడు. నేను గందరగోళంగా నవ్వాను. అతను మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు.
సీడీ పూర్తయ్యే వరకు జే చౌనా అని అడిగాను, స్నేహంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ. ఆ రోజుల్లో జే చో పాటలు ప్రతి షాపులో, ప్రతి వీధిలో వినిపించేవి. అతను తన మ్యూజిక్ ప్లేయర్ తెరచి కొత్త సీడీ పెట్టి చల్లగా అన్నాడు, ది బీటిల్స్. ఇలా మేము బెంచ్మేట్స్ అయ్యాం. ఏళ్ల తర్వాత నేను నవ్వుతూ అడిగాను, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే బాగుండేది కదా నీ కొత్త బెంచ్మేట్తో. అతను సీరియస్గా అన్నాడు, సారీ. అప్పట్లో ఎవరు ఊహించారు నాతో కూర్చున్న ఆ అమ్మాయి నా భార్య అవుతుందని? 2. మిస్టర్ ఎఫ్ చాలా తక్కువగా మాట్లాడేవాడు. సాధ్యమైనంత చిన్న మాటలోనే సమాధానం ఒక మాటతో చెప్పొచ్చని అనిపిస్తే వాక్యమే చెప్పడు. అతనితో మాట్లాడటం అంటే గోడతో మాట్లాడినట్టు. చిన్నప్పుడు అతనికి సాక్సోఫోన్ నేర్పించారని అమ్మ, ఇప్పుడు నా అత్త, చెప్పింది. అతను అంత సైలెంట్గా ఉండేవాడట. ఆమెకి అతనికి ఆటిజం ఉందేమో అనిపించిందట. ఆమెకు ఒక ప్రసిద్ధ సాక్సోఫోన్ టీచర్ పరిచయం ఉండటంతో ఇతనికి ఫ్రెండ్స్ అవుతారు అనుకుని క్లాస్లో చేర్పించింది. కొద్ది రోజుల్లో టీచర్ కంప్లైంట్ ఇచ్చాడు, మీ కొడుకు ఎవరితో మాట్లాడడం లేదు అత్తగారు. అడిగారు, బాబూ, మీ క్లాస్లో ఎన్ని మంది ఉన్నారు? 4-5. ఎలా ఉన్నారు వాళ్ళు? బాగానే. ఎవరితోనైనా ఫ్రెండ్ అయ్యావా? లేదు. నువ్వే మాట్లాడి పరిచయం చేసుకో, ఇంటికి పిలుచుకో. రాదు. అత్తగారు విసిగి, ఎందుకు రాదు అని అడిగితే అతను పూర్తిగా సీరియస్గా, సాక్సోఫోన్ వాయిస్తున్నప్పుడు నోరు బిజీగా ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి టైం ఉండదు అన్నాడు. ఏళ్ల తర్వాత అత్తగారు ఈ సంగతిని చెబుతుంటే నేను సోఫాలో నవ్వి చచ్చిపోయాను. ఆ టైంలో సాక్సోఫోన్ కాకుండా బెల్లెట్ నేర్పించాల్సింది అన్నాను. అతను పక్కన నీళ్లు తాగుతూ వెళ్ళి కళ్లను తిప్పి చూశాడు. 3. జూనియర్ హైలో ఉన్నప్పుడు నాకు ఒక పెద్ద ఆపరేషన్ అయింది. నర్వ్లకు కొంచెం డ్యామేజ్ అయ్యి కొన్నేళ్లు నా వెన్ను మొత్తం ఫీలింగ్ లేని స్థితి. దీన్ని నేను ఎవరికీ చెప్పేదాన్ని కాదు. ఒక రోజు క్లాస్లో సెల్ఫ్ స్టడీ టైంలో వెనుక సీట్లో ఉన్న అమ్మాయి తన బెంచ్మేట్తో గెస్ ది వర్డ్ ఆట ఆడుతోంది. కొద్దిసేపటికి నన్ను కూడా పిలిచి నా వెన్నుపై అక్షరాలు రాయడం మొదలుపెట్టింది. నాకు ఏమీ ఫీలవ్వలేదు. నేను తల ఊపి, నాకు అర్థం కాలేదు అన్నాను. ఆమె మళ్లీ రాసింది. మళ్లీ తల ఊపాను. ఆమె అసహనంగా, నువ్వు నాటకం చేస్తున్నావు కదా, ఇంత సింపుల్ వర్డ్ గుర్తించలేవా అని అంది. నాకు చాలా ఇబ్బంది వేసింది. నా గాయం గురించి చెప్పాలంటే పెద్ద వివరణ అవుతుంది. చెప్పకపోతే అబద్ధం అన్నట్టే. అప్పుడు మిస్టర్ ఎఫ్ ఎప్పుడూ ఎవరికీ మాట్లాడని ఒక్కసారిగా అన్నాడు, నేను ప్రయత్నిస్తాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఐస్మాన్ మాట్లాడుతున్నాడంటే పెద్ద వార్త. అతను నాతో ఏమీ చెప్పకుండా నా వెన్నుపై ఏదో రాశాడు. నాకు ఫీలవ్వకపోయినా అందరూ చూస్తున్నారు కాబట్టి నేను ఊహించి చెప్పేశాను. నువ్వు నీ ఇంటి పేరే రాశావు. అతను నవ్వుతూ తక్కువ శబ్దంలో అన్నాడు. అవును. నేను షాక్ అయ్యాను. లక్కీ గెస్ సరిపడిపోయింది. మరల రాశాడు. నేను మళ్లీ ఊహించి, నా ఇంటి పేరు. అతను చిరునవ్వు వేసి, సరైంది అన్నాడు. వెనుక సీట్లో ఉన్న అమ్మాయి కన్ఫ్యూజ్ అయి, ఇది జోయి ఇంటి పేర్లాగా కనపడడం లేదు అంది. కాని ఎవరూ పట్టించుకోలేదు. నేను ఇబ్బంది తప్పించుకున్నాను. తర్వాత తెలిసింది, మిస్టర్ ఎఫ్కి అప్పటినుంచే నా గాయం గురించి తెలుసు. ఒకసారి స్కూల్ ఫిజికల్ రిపోర్ట్ నాకు ఇవ్వకపోవడంతో నా డెస్క్పై వదిలారు. అతను దానిని చూసి గుర్తుంచుకున్నాడట. 4. మిస్టర్ ఎఫ్ ఒకసారి చూసినదాన్ని ఎప్పటికీ మర్చిపోనివాడు. నేను మాత్రం ఎన్నిసార్లు చూసినా గుర్తుపట్టని అమ్మాయి. నా మ్యాథ్స్ చాలా బలహీనంగా ఉండేది. అతనికి మాత్రం మ్యాథ్స్ దేవుడే. ఎగ్జామ్లో అర్ధగంటలోనే పేపర్ పూర్తి చేసి విండో బయటకు చూస్తూ డే డ్రీమ్. అప్పుడు నేనే అతని పేపర్ వైపు చూసి సమాధానాలు కాపీ కొడతా. ఇది చీటింగ్ కాదు అని నా మనసులో నన్నే ఓదార్చుకునే వాణ్ణి. బైబిల్లో చెబుతారు కదా, ఇవ్వడం పొందడం కంటే గొప్పది. అంటే నేను మిస్టర్ ఎఫ్కి పుణ్యం సంపాదించడంలో సహాయం చేస్తున్నా అని అనుకున్నా. ప్రక్రియ ఇలా ఉండేది. చూసి రాయడం, మర్చిపోవడం, మళ్లీ చూడడం, మళ్లీ డౌట్. చివరికి అతను విసిగి తన పేపర్ మడిచాడు. నేను ఆశ్చర్యంగా పైకి చూశాను. అతను నిశ్శబ్దంగా నన్ను చూసి, పాపం, కాపీ కూడా సరిగా కొట్టలేవు అన్నట్టు మొహం పెట్టాడు. కొద్దిసేపటికి చల్లగా అన్నాడు, చివరి సమాధానం డి. నేను నోరు మూసుకున్నాను. నువ్వు కాపీ కూడా సరిగ్గా కొట్టలేవు. నిజంగా బుద్ధి లేదు అన్నాడు. అతను మ్యాథ్స్ రిప్రజెంటేటివ్. మనం బెంచ్మేట్స్ అయ్యేలోపు మాకు పెద్ద పరిచయం లేదు. కానీ ఒక సంఘటన మాత్రం మర్చిపోలేను. ఒకసారి టీచర్ ఎగ్జామ్ పేపర్లు ఇస్తున్నాడు. పాస్ అయిన వాళ్లది ఒక కట్ట, ఫెయిల్ అయిన వాళ్లది మరో కట్ట. నాకు సహజంగానే రెండో కట్ట టీచర్ అన్నాడు. సింపుల్ మల్టిపుల్ చాయిస్ పేపర్లో 4 సమాధానాలే సరైనవి. నేను బోధిస్తున్న పంది కూడా ఇంతకు మించిన మార్కులు తెస్తుంది. అప్పుడే మిస్టర్ ఎఫ్ పక్కనుండి వెళ్తూ నా పేపర్ చూసి, ఆమెకు 5 సరిగ్గా ఉన్నాయి అన్నాడు. టీచర్ షాక్. క్లాస్ అంతా వావ్ అని గోల. ఆ రోజునుంచి నా కొత్త పేరు 5 ఆన్సర్స్.
ఏళ్ల తర్వాత బీజింగ్లో పనిచేస్తుంటే నా ఆఫీస్ 5 ఆన్సర్ స్ట్రీట్ మీదే ఉంది. నాకు ఈ పేరు శాశ్వతంగా అతుక్కుపోయినట్టే. మిస్టర్ ఎఫ్ మాత్రం ఈ సంఘటనను ఒక్కసారికి గుర్తుపట్టలేడు. తర్వాత అతనిని మ్యాథ్స్ రిప్రజెంటేటివ్గా తొలగించారు. ఎందుకంటే అతను ముఖాలు గుర్తుపట్టలేడు, పేర్లు కూడా మర్చిపోతాడు, పేపర్లు తప్పు వ్యక్తికి ఇచ్చేస్తాడు. 5. నాకు జే చౌ అంటే పిచ్చి. ఒకసారి అతను మా నగరానికి ఫ్యాన్ మీట్కి వచ్చాడు. టికెట్లు సాయంత్రం 5కి ఇస్తామని చెప్పారు. కాని అభిమానులు మధ్యాహ్నం 12 నుంచే క్యూలో బ్యానర్లు పట్టుకుని నిల్చున్న జనాన్ని దూరం నుంచే చూస్తే ఏదో బహిరంగ ర్యాలీలా కనిపించింది. నేను క్లాస్ బంక్ కొట్టాలా వద్దా అని ఆలోచించి మిస్టర్ ఎఫ్ని హెల్ప్ చెయ్యి అని అడిగాను. అతను చల్లగా లేదు అన్నాడు. నేను ఎనీహౌ బంక్ కొట్టేశాను. టీచర్కి మెసేజ్ పంపాను. పీరియడ్స్ వల్ల నొప్పి ఉంది, ఇంటికి వెళ్తాను. అదే రోజు నా అన్న అనూహ్యంగా మంచోడు అయ్యి టీచర్కి చెప్పాడు. నా చెల్లి కాలు గాయమైందట, హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా సరిపోలేదు. చివరికి మిస్టర్ ఎఫ్ కూడా చివరి నిమిషంలో సాయం చేయాలని ఫీల్ అయ్యి టీచర్కి చెప్పాడు. ఆమెకు జ్వరం వచ్చింది. టీచర్ టేబుల్ కొట్టి అరిచాడు. ఒక్కసారి వినండి. ఆమె చెబుతుంది పీరియడ్స్ నొప్పి, అన్న చెబుతున్నాడు కాలు గాయమైందట. ఇప్పుడు నువ్వు చెబుతున్నావు జ్వరం. ఇక ఆమె ఏం చేస్తున్నది? అప్పుడంతా చూసినవాళ్ల ప్రకారం మిస్టర్ ఎఫ్ ఒక్క సెకనుకే సైలెంట్ అయి ఆ తర్వాత నిశ్శబ్దంగా అన్నాడు, ఆమెకు పీరియడ్స్ వల్ల హై ఫీవర్ వచ్చింది. అయినా కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్కి వెళ్ళింది. అక్కడ హారిజాంటల్ బార్ మీద నుంచి పడిపోయి కాలు గాయమైంది. కాబట్టి అమ్మ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అతని మొహం ఒక్కసారికి మారలేదు. రాయిలా సైలెంట్. నేను ఆ విషయం విన్నాక అతని భుజం తట్టి అన్నాను, నువ్వు చైనాలో కాకుండా గోల్డెన్ ట్రయాంగిల్లో పుట్టి ఉంటే ఖచ్చితంగా క్రిమినల్ గ్యాంగ్ బాస్ అయ్యేవాడివి. గన్ పెట్టినా కూడా మొహం మారదు. తర్వాత కెమిస్ట్రీ ఎగ్జామ్ వచ్చింది. ఇంకో క్లాస్ ముందుగా రాసింది. కాబట్టి నేను అక్కడి సమాధానాలు తెచ్చుకుని మేం చదువుకోకుండా మతం చేసుకున్నాను. మిస్టర్ ఎఫ్ సరిగ్గా చదువు అన్నాడు. కాని నేను పట్టించుకోలేదు. అతను కోపంగా రోజంతా నాతో మాట్లాడలేదు. పరీక్ష రోజున నాకు నమ్మకం ఎక్కువ. కాని పేపర్ తెరిచి చూసేసరికి షాక్. పూర్తిగా వేరే పేపర్. నేను ఖాళీగా కూర్చున్నాను. అతను మాత్రం ఇదే నీకు సరైన శిక్ష అన్నట్టు ప్రశాంతంగా రాస్తున్నాడు. టైం ముగిసేలోపే నేను ఏడుపు అంచున టీచర్ ఇంకా 10 నిమిషాలు అన్నప్పుడు నా పేపర్ ఖాళీగా ఉంది. అప్పుడే మిస్టర్ ఎఫ్ నన్ను చూసి నీ తప్పు తెలుసా అని అడిగాడు. నేను కన్నీళ్లతో తల ఊపాను. అతను తన పేపర్ నాకి విసిరి మరలా ఇలా చేయకు అన్నాడు. 6. మిస్టర్ ఎఫ్ వాయిస్ చాలా మధురంగా ఉండేది. దక్షిణ చైనా వాడైనా ఉచ్చారణ చాలా స్పష్టంగా చేసేవాడు. అందుకే టీచర్ ఎప్పుడూ టెస్ట్ల కోసం లిసనింగ్ ఆడియో రికార్డు చేయమని అడిగేవారు. ఆయనకు ఆ ప్రత్యేకమైన స్థానం ఉండడంతో నేను కొన్ని చిలిపి ఆలోచనలు చేయడం మొదలెట్టాను. నువ్వు సరైన జవాబు చదివేటప్పుడు కాస్త నెమ్మదిగా చదవగలవా? రాదు. ఎవరికీ తెలియదు. ప్రతి ప్రశ్నకీ కాదు, కొన్ని కష్టమైన వాటికే చెయ్యి. రాదు. తర్వాత నేను బాగా చదువుతాను అని వాగ్దానం చేస్తున్నాను. ఈసారి మాత్రం సహాయం చెయ్యి. రాదు. నేను కోపంగా అడిగాను. నువ్వు రికార్డర్వా? కాదు. నువ్వు నిజంగానే నన్ను ఇలా వదిలేస్తావా? నేను చీట్ చేయడంలో సహాయం చేయను. నేను బాధతో అన్నాను. నా అమ్మ చెప్పింది. ఇంగ్లీష్ టెస్ట్లో బాగా రాయకపోతే ఇంట్లోనే ఉంచేస్తానని. మేము ముందు వేసవిలో బార్బిక్యూకు వెళ్దాం అని మాట ఇచ్చుకున్నాం. ఆయన తలదించుకుని పుస్తకం చదవడం కొనసాగించాడు. నేను చెప్పిన మాట ఏమీ విననట్టు. కాని పరీక్ష రోజు ఆయన గంభీరంగా, స్పష్టంగా ఇలా చదివాడు. సి షో హర్ ద వే టు ద హాస్పిటల్. ఆ సమయంలో ముఖం మీద చెయ్యి కొట్టుకున్నట్టు అవ్వడం అనే మాటే లేదు. ఒకసారి ఆయనకు జలుబు వచ్చింది. చాలా రోజులైనా తగ్గలేదు. నేను చాలా ఆందోళన పడ్డాను. మందు తీసుకెళ్లాలని అనిపించింది. కానీ సిగ్గేసింది. కాబట్టి ఒక తిప్పల మార్గం ఆలోచించాను. ఇంటికి వెళ్లి చల్లటి స్నానం చేసి నేను కూడా జలుబు తెచ్చుకున్నాను. రెండవ రోజు మాస్క్ వేసుకుని క్లాస్కు వెళ్లి ఆయనకు జలుబు మందు ఇచ్చాను. సరదాగా కొన్నాను అని చెబుతూ ఆయన అడిగాడు, నువ్వు ఎలా జలుబు పట్టించుకున్నావు? నా వల్లనా? నేను తల ఊపాను. నిజం చెప్పడానికి భయపడ్డాను. మరుసటి రోజుకే ఆయన జలుబు పోయింది. కాని నేను మాత్రం నెల రోజులపాటు తుమ్ముతూ, తల తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఆలోచిస్తే అప్పటి నా అజ్ఞానంపై నవ్వాలో ఏడ్వాలో తెలియదు. 7. కొత్త స్కూల్ టర్మ్ మొదలయ్యాక మిస్టర్ ఎఫ్ నేను ఇక ఒకే బెంచ్ మీద కూర్చోలేదు. ఆ రోజు నాకు చాలా బాధగా అనిపించింది. రహస్యంగా ఏడ్చాను కూడా. అప్పుడు నేను చాలా సిగ్గుగా, మౌనంగా ఉండేవాడిని. ఇప్పుడు లాగా కాదు. ఆయన కూడా అంతగా మాట్లాడేవాడు కాదు.
కాబట్టి మేము ఎక్కువగా మాట్లాడలేదు. ప్రతి 2 వారాలకు ఒకసారి కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఉండేది. ఆ ల్యాబ్లో సీటింగ్ ఏర్పాట్లు పాత టర్మ్లాగే ఉండేవి. అంటే ఆ రోజుల్లోనే నేను మళ్ళీ ఆయన పక్కన కూర్చోగలిగేవాడిని. అందుకే కెమిస్ట్రీ ప్రాక్టికల్ అని టైం టేబుల్లో కనిపిస్తే నేను ఆనందంతో ఊగిపోతుండేవాడిని. రేపటికి ముందుగానే మంచి యూనిఫామ్ రెడీ చేసుకునేవాడిని. ఒకసారి స్కూల్ వాళ్ళు ప్రశ్నాపత్రం ఇచ్చారు. నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది? టీచర్ ఎవరు? అని. అందరూ మ్యాథ్స్, లాంగ్వేజ్, జియోగ్రఫీ అని రాశారు. నేను మాత్రం సరదాగా కెమిస్ట్రీ ప్రాక్టికల్ అని రాశాను. బ్రేక్లో టీచర్స్ రూమ్కి వెళ్ళాను. క్లాస్ రిప్రజెంటేటివ్ రిజల్ట్స్ కంపైల్ చేస్తున్నాడు. అతను చెప్పాడు, చాలామంది ఇంగ్లీష్ అని రాశారు. మన ఫామ్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ కాబట్టి తర్వాత అన్నాడు. కానీ ఇద్దరు మాత్రం కెమిస్ట్రీ ప్రాక్టికల్ అని రాశారు. ఇద్దరా? అని నేను ఆశ్చర్యపోయాను. అతను తల ఊపాడు. అవును, ఇద్దరు. ఆ క్షణం నా హృదయంలో చిన్న పటాకా పేలినట్టు అనిపించింది. 8 సెకండ్ ఇయర్ హై స్కూల్ అంటే వేర్వేరు సబ్జెక్ట్ స్ట్రీమ్స్కి విడిపోవడం. అందుకే అందరూ ఆటోగ్రాఫ్ బుక్స్లో ఒకరికి ఒకరు రాస్తూ ఉండేవారు. కొందరు అక్కడే ప్రేమను వ్యక్తపరిచి జంటలుగా మారిపోయారు. నేను కూడా ఒక ఆటోగ్రాఫ్ బుక్ కొని అందరికీ రాయమని ఇచ్చాను. తరువాత సహజంగా మిస్టర్ ఎఫ్ ముందు పెట్టాను. మొదట ఆయన నిరాకరించాడు. నీకు టైం ఎక్కువగా ఉందేమో. కానీ నేను బాగా బతిమాలడంతో చివరికి సరే, వదిలేయి, టైం ఉన్నప్పుడు రాస్తాను అన్నాడు. కానీ ఆయన చాలా బిజీగా ఉండేవాడు. చివరికి సంవత్సరం ముగిసే సమయానికి బుక్ తిరిగి ఇచ్చాడు. నేను ఉత్సాహంగా ఓపెన్ చేశాను. 5 మాటలు మాత్రమే రాశాడు. బాగా చదువు, అలసటకు లోనవ్వకు. నేను కోపంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. తర్వాత తెలిసింది, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడట. బుక్ తన దగ్గర ఉండడంతో నేను ఆయనని తరచుగా కలవాల్సి వచ్చింది. అలాగే నా మగ ఫ్రెండ్స్ ఎవరూ విలన్ లా రాయలేదని చూసుకుని చివరికి 2 మాటలు రాసి ఇచ్చేశాడు. 9 మేము వేర్వేరు స్ట్రీమ్స్కి వెళ్ళిన తర్వాత నేను ఆర్ట్స్ తీసుకున్నాను. ఆయన సైన్స్. ఆయన నా అన్నయ్య క్లాస్లో చేరాడు. స్కూల్కి దగ్గరగా ఉండటానికి ఆయన తల్లి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. తర్వాత నా అన్నయ్య కూడా ఆయనతో కలిసి అక్కడే ఉండటం మొదలెట్టాడు. నేను అప్పుడప్పుడు వెళ్లి బట్టలు తుడిచే సహాయం చేసేవాడిని. ఒకసారి మామూలుగా బట్టలు తీసుకెళ్లడానికి వెళ్ళాను. కానీ ఆ రోజు వాళ్ళిద్దరికీ రివిజన్ క్లాస్ 9 గంటల వరకు ఉండడంతో ఇంట్లో ఎవరూ లేరు. స్కూల్ అయిపోయేసరికి భారీ వర్షం పడుతోంది. నేను అంబ్రెలా తీసుకురాలేదు. పూర్తిగా తడిసిపోయాను. కాబట్టి ఇంట్లో ఎవరూ లేరని చూసి షవర్ తీసుకున్నాను. బాత్రూంలో వేలాడుతున్న టీషర్ట్ నా అన్నదని అనుకుని వేసుకున్నాను. తర్వాత ఆయన రూంలోకి వెళ్లి పుస్తకం చదవడం మొదలెట్టాను. వర్షం తగ్గాక వెళ్దాం అనుకున్నాను. కొంతసేపటికి కప్పు తీసుకుని బయటికి వచ్చాను. అంతలోనే బాత్రూం తలుపు బలంగా తెరుచుకుంది. తిరిగి చూశాను. మిస్టర్ ఎఫ్ ఇప్పుడే స్నానం చేసినట్టుగా జుట్టు నుండి నీరు జారిపోతోంది. కానీ ముఖ్యంగా ఆయనపై చొక్కా లేకుండా కేవలం ప్యాంట్ మాత్రమే వేసుకున్నాడు. అతన్ని చూస్తూనే నా శ్వాస ఆగిపోయింది. ఆయన మాత్రం ప్రశాంతంగా నన్ను కొంతసేపు చూశాడు. సాధారణంగా ఎవరు ఉన్నా ఇక్కడ ఎలా ఉన్నావు అని అడుగుతారు. కాని ఆయన అలా కాకుండా నేరుగా నా దగ్గరికి వచ్చి టవల్ నా తల మీద వేసి స్నానం చేశావా అని అడిగాడు. నేను షాక్లో తల ఊపాను. అవును. అతను నా చేతిలోని కప్పు తీసుకుని నీళ్లు నింపి తిరిగి ఇచ్చాడు. నీ అన్నయ్య ఆలస్యంగా వస్తాడు. నేను నిన్ను ఇంటికి వదిలేస్తాను అన్నాడు. నేను ఇంకా మైమరచి సరే అన్నాను. సంవత్సరాల తర్వాత ఈ సంఘటన గుర్తొచ్చి అడిగాను. నువ్వు అప్పుడు నన్ను కావాలనే ఇబ్బంది పెట్టావు కదా? ఆయన కళ్ళు తిప్పాడు. ఏంటి? నువ్వు వేసుకున్న టీషర్ట్ నా దానని గుర్తులేదా? నేను 10 స్కూల్ స్పోర్ట్స్ డేలో నేను రిలే రేస్కి ఎంపికయ్యాను. వర్మప్ చేసుకుంటున్నప్పుడు మిస్టర్ ఎఫ్ని కలిశాను. నేను టెన్షన్లో ఉన్నాను కాబట్టి ఆయన నేను నీకు సపోర్ట్కి వస్తాను అన్నాడు. నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గర స్టాండ్స్ చూపిస్తూ నువ్వు నా అన్నయ్య అక్కడ నిలబడి ఉండండి అన్నాను. ఆయన సరే అన్నాడు. రేస్ మొదలయ్యే సమయానికి చుట్టూ చూశాను. కానీ వాళ్ళు ఇద్దరూ కనిపించలేదు. అడిగితే హైజంప్ కాంపిటీషన్కి పిలిచారు అని చెప్పారు. గన్ సౌండ్ విని రేస్ మొదలైంది. స్టేడియం అంతా అరిచే శబ్దం, టెన్షన్. నేను రెండవ రన్నర్. మొదటి రన్నర్ బ్యాటన్ ఇవ్వబోతుండగా ఒకసారి స్టాండ్ వైపు చూశాను. అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. నేను చూపిన సరిగ్గా ఆ చోట మా కళ్ళు కలిశాయి. ఆ క్షణంలో నాకు శాంతి లభించింది. తర్వాత ఆయన నవ్వుతూ అన్నాడు, నువ్వు రేస్ మధ్యలో ఎగిరి నాకు చేతులు ఊపావు అని. కానీ నాకు గుర్తు లేదు. నేను గుర్తుంచుకున్నది ఆయన ఉన్నాడనే ఆనందం మాత్రమే. ఆయనను నేను విశ్వసించేవాడిని.
నిజంగా విశ్వసించేవాడిని. ప్రపంచంలో ఎవరూ నాకు ఆయనలా భద్రతా భావన ఇవ్వలేరు. తర్వాత తెలిసింది, ఆయన హైజంప్లో ఫస్ట్ రౌండ్లోనే ఔట్ అయ్యాడు. నేను అడిగాను, ఇప్పుడే చెప్పు, నువ్వు కావాలనే ఔట్ అయ్యావు కదా అని. ఆయన నవ్వుతూ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నాడు. 11 మిస్టర్ ఎఫ్తో నేను మొదటిసారి బాలే ప్రదర్శన చూడటానికి వెళ్ళాను. లీడ్ డాన్సర్ ఆయన తల్లే. ప్రదర్శన పూర్తయ్యాక ఆయన తన అమ్మను కలవడానికి బ్యాక్ స్టేజ్కి వెళ్ళాడు. నేను వెనుకనే వెళ్ళాను. ఆయన పరిచయం చేస్తూ అన్నాడు, అమ్మా, ఇది నా డెస్క్ మేట్ జోయి. మొదటిసారి ఆయన తల్లిని చూడడం వల్ల నేను బాగా టెన్షన్లో ఉన్నాను. ఆంటీ, మీ ప్రదర్శన చాలా బాగుంది అని చెప్పాలనుకున్నాను. కానీ నా నోరు తప్పి, అమ్మా, మీ ప్రదర్శన చాలా బాగుంది అని చెప్పేశాను. అక్కడ ఉన్నవాళ్లందరూ షాక్ అయ్యి తర్వాత నవ్వులతో ఊగిపోయారు. నేను నేలలో పడిపోవాలనిపించింది. రెండవ రోజు రహస్యంగా మిస్టర్ ఎఫ్ని అడిగాను, నీ అమ్మ నన్ను గురించి ఏమన్నది అని. ఆయన సీరియస్గా, ఆమె అంటోంది, నీ అమ్మ చాలా క్యూట్గా ఉంది అన్నాడు. మళ్లీ నేలలో పడిపోవాలనిపించింది. అప్పుడు ఎవరికీ తెలియదు. త్వరలోనే నేను ఆమెను నిజంగానే అమ్మా అని పిలుస్తానని. అధ్యాయం 3 హాస్యభరితంగా అజ్ఞానమైన సోదరసోదరీమణుల రోజువారీ జీవితం భాగం 1. నా పేరుతో ఉన్న ఒక పెద్ద అన్నున్ని గ్వాన్ చావో అంటారు. అతను నాకు 1 సంవత్సరం పెద్దవాడు. మనం ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టినప్పటికీ మనం ఒకరినొకరు ఎలాంటి పోలిక ఉండదు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా అతను నన్ను కంటే ఎప్పుడూ తెలివైనవాడు. నేను ఇంకా చెక్కబార్లతో ఆడుతున్నప్పుడు అతను రెసిస్టార్ట్ మరియు అమెటర్తో ఆడేవాడు. నేను గుణకం పట్టికను గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు అతను ఇప్పటికే పీరియాడిక్ టేబుల్ రచించేవాడు. అతను మాపకం ఛార్జీ కదలిక వల్ల మాగ్నెటిక్ ఫీల్డ్ సృష్టి శక్తి పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తుందా అన్న విషయం గురించి టీచర్తో చర్చిస్తున్నప్పుడు నేను అప్పుడు అంగీకరించలేని గుర్తులు గురించి మాట్లాడుతున్న వారిని అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను తరచుగా అనుమానించేవాడిని, అతని దగ్గర 2 మెదళ్ళు ఉండాలని. ఒకటి నాకు తీసుకోబడింది. చిన్నప్పుడు నేను మన కుటుంబంలో ఒంటరిగా ఉన్న పాపలను చాలా ఇష్టపడేవాడిని. గ్వాన్ చావో మరియు నేను చిన్నప్పటినుంచి గొడవపడ్డాం. అతను నాకు ఎప్పుడూ లేని విధంగా తలవంచలేదు. గత సంవత్సరం నా మామగారు తన రెండవ పిల్లవాడిని పుట్టించారు. దీనితో పెద్ద కుక్క కొంచెం బాధపడింది. బేబీ షవర్లో గ్వాన్ చావో అతనికి పెద్ద చిరునవ్వుతో అభినందించాడు. అభినందనలు. ఇప్పుడు మీరు తప్పులు చేసినప్పుడు మీకు సిద్ధంగా ఉన్న స్కేప్ గోట్ ఉంటుంది. ఈ వాక్యానికి ఆధారంగా నా చిన్ననాటి జీవితం ఎంత బాధాకరంగా ఉండేదో స్పష్టంగా అర్థమవుతుంది. 2. గ్వాన్ చావో నా చిన్ననాటిలో తరచూ నన్ను వేధించేవాడు. అతను నాతో ఆడటానికి నిరాకరించేవాడు. ఇంకా నా నచ్చిన వంటకాలను కూడా తీసుకుంటూ ఉండేవాడు. నేను అప్పట్లో అతనికంటే చాలా బరువైనవాడిని కాబట్టి శారీరక పోరాటాలలో నాకు పెద్ద ఆధిక్యం ఉండేది. నేను నా వంటకాలు తిరిగి తీసుకోలేకపోతే వెంటనే శారీరక శక్తిని ఉపయోగించేవాడిని. కానీ ఈవాడు చాలా మంచి నటుడు. నేను ముద్దు పంచేందుకు ప్రయత్నించకముందే అతను మమ్మల్ని చూస్తూ, గడప దగ్గర తిరుగుతూ, తన తల పట్టుకుని పడుకుని, ముక్కు గూర్చి బాధగా ఏడుస్తూ ఉంటే మొత్తం ప్రక్రియ రసరహితంగా ఉండేది. ఫలితంగా నేను నా అమ్మ చేతుల నుండి చక్కగా కుట్టిపడింది. ఇంకా కొన్ని సందర్భాల్లో నేను తెలివిగా కూడా ఉండేవాడిని. నా అమ్మ మనకు వ్రాయటం నేర్పించింది. నేను నా పేరును వ్రాయటం నేర్చుకోకముందే అతని పేరు నేర్చుకున్నాను. అందువల్ల నేను వాన్ చావో యొక్క శ్మశాన స్థలం అనే ఒక ఐస్ క్రీం స్టిక్ మీద వ్రాసి మా ఇంటి పుట్టగొడుగులో పెట్టేశాను. ఫలితం, నేను మరొక కొట్టిపడ్డాను. చాలా రకమైన సోదరసోదరీమణులు ఉంటారు. కొందరు ఒకరిని ఎంతో ప్రేమిస్తారు, కొందరు చాలా దగ్గరగా ఉంటారు, కొందరు ఒకరిని చూడలేరు. కాని గ్వాన్ చావో మరియు నేను అయితే పుట్టినప్పటి నుండి అప్పుడు పలు గొడవలలో తలపడ్డాము. గ్వాన్ చావో యొక్క ఘాటైన మాటలు అతని సహజమైన నైపుణ్యం. అది అతను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే అభివృద్ధి చేసిన వాటని. నేను చిన్నప్పుడు నిజంగా గత్తె బరువెనవాడిని. శీతాకాలంలో మా అమ్మ మన ఇద్దరికీ గట్టిగా చొక్కాలు వంకెత్తి వాటిని వ్రాసింది. కాని గ్వాన్ చావో ఎప్పుడూ వృద్ధంగా కనపడకపోతే నేను మాత్రం బాగా చుట్టుముడిడి ఉన్న బంతిలా మారిపోయాను. గ్వాన్ చావో ఇలా వ్యాఖ్యానించాడు, మీరు పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇతర వధువులు పెళ్లి కట్టేటప్పుడు ప్రిన్సెస్ లాంటి అనిపిస్తారు, కాని మీరు మాత్రం వంట బంతిలా కనిపించేవారు. అందువల్ల నేను తరచూ భయంకరమైన కలలు చూశాను. నా కలల్లో టక్సిడో మాస్క్ నా వద్ద నడిచి రావడమే కాక మేము ఎప్పుడూ మందిరంలో మన వాగ్దానం చేసేవారము. అప్పుడే పూజారిగకి ఈ వధువును ముద్దు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. టక్సిడో మాస్క్ నెమ్మదిగా నా ముసుగు పైకి తీసుకుంటే క్రింద పిండి చుట్టిన ఆమ్లెట్. 3. నేను పాఠశాలలో త్వరగా చేరాను.
అందుకే నేను గ్వాన్ చావోతో అదే తరగతిలో ఉన్నాను, ప్రాథమిక పాఠశాల మరియు జూనియర్ హైస్కూల్లో. గ్వాన్ చావో చాలా తెలివైనవాడు. అతను తరచూ తరగతిలో పట్టించుకోడు, అయినా ఎప్పుడూ పాఠశాలలో మొదటలో ఉండేవాడు. అందువల్ల నేను ఎప్పుడూ గ్వాన్ చావోను ఓడించలేనిది అనుకున్నాను. వరకు మనం హైస్కూల్లో మిస్టర్ ఎఫ్ను కలిసిన వరకు గ్వాన్ చావో మరియు మిస్టర్ ఎఫ్ ఇద్దరూ ఒకరకంగా అంగీకరించిన శత్రువులు, ఎందుకంటే ప్రతి పరీక్షలో కూడా మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావో కంటే కొంచెం మెరుగ్గా స్కోరు చేస్తే, గ్వాన్ చావో బయటికి కనిపించని అయినా మనసులో మాత్రం అది నిరంతరం అతన్ని బాధించేది. ఒకరోజు గ్వాన్ చావో మిస్టర్ ఎఫ్ను బాస్కెట్బాల్ కోర్టులో దగ్గరగా వెళ్లి అడగాలని నిర్ణయించుకున్నాడు. నేను పక్కన ఉండి నా బ్యాగ్ను రూఫ్ చేస్తూ వారి సంభాషణ వింటూ ఉన్నాను. అది ఇలా జరిగింది. పోతున్నావా? స్పష్టంగా చెప్పాలంటే అతనికి చెప్పేదేమీ లేకపోయినా అతను ఇంకా చిన్న మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మిస్టర్ ఎఫ్ అతనికి స్పందించలేదు. అతని ముఖం మొత్తం నువ్వు ఎవడవు అన్నట్లు కనిపించింది. నేను గ్వాన్ చావో, క్లాస్ 9 నుంచి. తన ప్రమాణాలు చెప్పే ధైర్యంతో, ఎవరు? నువ్వు నాకు గురించి ఎప్పటికీ విన్నవా? చాలా ఆశ్చర్యంగా, మిస్టర్ ఎఫ్ ఏం చెప్పకపోయినా అతను తన ముఖంపై ఎలాంటి భావం చూపలేదు. మనము మత్ ఒలింపియాడ్ శిక్షణ తరగతిలో కలిసి చేరినప్పుడు నేను క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను. నువ్వు మర్చిపోయావా? మిస్టర్ ఎఫ్ యథార్థంగా అంతా సున్నితంగా స్పందించలేదు. మీరెంత మర్చిపోయారు? ప్రతిసారి పరీక్షలలో నేను నీ వెనుక కూర్చుంటాను. పరీక్షలు మా ఫలితాల ఆధారంగా కూర్చేసి ఉంటాయి. మొదటి నెల వారీ అంచనా పరీక్షలో నేను నీకంటే 5 మార్కులు తక్కువ పడ్డాను. రెండోసారి 8 మార్కులు. ఈసారి నేను నిన్ను కలవడం అన్నా ఒక మార్కు తేడాతో తప్పు చేయలేదు. మిస్టర్ ఎఫ్ నన్ను నిర్ధారంగా చూస్తూ, నేను చెప్పిన మాటలను అర్థం చేసుకోకుండా చూస్తున్నాడు. నాకు అనిపించిందే అతను కొంతమంది మాటలుగా ఆ మౌనాన్ని పగిల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడో కానీ కొంతకాలం ఆలోచించి అతను చివరకు ఒక చిన్న వాక్యం మాత్రమే చెప్పాడు. మరింత కష్టపడు. తర్వాత అతను నా నుండి కొన్ని పుస్తకాలు తీసుకుని చేతులు వదిలి వెళ్ళిపోయాడు. మరొక అలా బతుకుతున్న గ్వాన్ చావో మాత్రం అక్కడే నిలబడ్డాడు. 4. నేను చిన్నప్పుడు ఒక జర్నలిస్ట్ మా ఇంటి వద్ద ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. నా జ్ఞాపకాలు తప్పకుండా అది గ్వాన్ చావో ఏదో ప్రైజ్ గెలిచిన కారణంగా జరిగింది. నేను ఆ జర్నలిస్ట్ను ఇప్పటికీ గుర్తు చేసుకోగలను. అతను చాలా అంగీకరించని వ్యక్తి. గ్వాన్ చావోకి మా అమ్మ యొక్క వెన్నుపోటు రుద్దించమని కోరాడు. అలాగే నా హోంవర్క్ నాకే సహాయం చేయమని అడిగాడు. ఆ సమయంలో ఆ జర్నలిస్ట్ పక్కన నిలబడిపోయి ఫోటోలు తీయడం తప్పేదెంతో కొరడాలు చెల్లిస్తున్నాడు. ఏమిటి? గ్వాన్ చావో ఎప్పుడూ నాకు సహాయం చేయడు. నేను ఆయన్ను హోంవర్క్ చేయించేవాడిని. తర్వాత జర్నలిస్ట్ గ్వాన్ చావో ప్రైజ్ల ఫోటోలు తీసుకోవాలని కోరాడు అనుకుంటున్నాడు కావచ్చు. మంచి విద్యార్థి ఎప్పుడూ తన ప్రైజ్లను గర్వంగా భవనాల్లో పెట్టుతుంటాడు. కాని మన ఇంట్లో అవి ఎప్పుడూ కాచడానికి లేదు. గ్వాన్ చావో తన ప్రైజ్లను తీసుకువచ్చినా వాటిని కేవలం దించేస్తాడు. అంతేకాకుండా ఇంటర్వ్యూ ముగియడానికంటే చాలా ఉత్సాహకరమైన భాగం జరిగింది. జర్నలిస్ట్ అడిగాడు, మీరు చదువుకునే అనుభవాలు కొన్ని పాఠకులతో పంచుకోవాలని అనుకుంటారా? గ్వాన్ చావో ఆ ప్రశ్న మీద ఆలోచించి చివరకు సమాధానమిచ్చాడు, నాకు ఎలాంటి అనుభవాలు లేవు. అప్పుడు మీరు ఎలా ఇంత మంచి ఫలితాలు సాధిస్తున్నారు? అతను వెంటనే సమాధానమిచ్చాడు, ఆహా, ఎందుకంటే అందరూ చాలా మూర్ఖులు. 5. గ్వాన్ చావో చాలా గర్వపడేవాడు మరియు ఎప్పటికీ ప్రపంచంలోనే అందమైన అబ్బాయిగా భావించేవాడు. అందువల్ల ఏ కొండగని అమ్మాయి అతనిని చూస్తే ఆ అమ్మాయి అతనిలో ఆసక్తి చూపిస్తున్నట్లు అనుకుంటాడు. తన కలలలో అతనిని చూసేవారందరూ అతన్ని ఇష్టపడుతారని, అతనిని చూడని వారు శైలి నుండి అధికంగా చూసి ఉండేవారు. చిన్నప్పటినుంచి అతనికి పెద్ద, కట్టుదిట్టమైన మహిళలపై పిచ్చి ఉన్నది. అతను మా దూర సోదరిని రహస్యంగా ఆదరిస్తున్నాడు. ఈ పెద్ద సోదరి ఒక అందమైన గ్యాంగ్స్టర్గా మారింది. ఆమె పాఠశాల పెడుతున్న సమయంలో కోల్పోయింది. ఆమె తన వయస్సు ఉన్నవారు ఇంకా పుస్తకాలలో బారిన పడిపోతుంటే ఆమె ఇప్పటికే మేకప్ వేయడం, బార్లను సందర్శించడం నేర్చుకుంది. గ్వాన్ చావో ఆమెపై బాగా మైమరచిపోయాడు. అతను నాకు ఎన్నోసార్లు చెప్పాడు, వెచ్చని టోపీతో ఉన్న మహిళలే నిజమైన మహిళలు. కానీ నువ్వు చూశావా? అతను నన్ను అడిగి, ఎగతాళి చేస్తూ, నువ్వు చివరికి మహిళ శరీరంతో ఉన్న ఒక వ్యక్తినే అవుతావు. అది విని నేను సిగ్గుపడి, కోపంతో కళ్ళు వంచుకుని ఇంతగా నాకు రక్తం పోవడానికి సమీపించా. 6. మిస్టర్ ఎఫ్ సాధారణంగా వెచాట్ ఉపయోగించడు మరియు తన ప్రొఫైల్ అప్డేట్ చేసే సమయంలో కూడా చాలా అరుదుగా చేస్తాడు. ఒకసారి అతను ఒక ఫోటో అప్లోడ్ చేశాడు. దాని క్యాప్షన్ ఇలా ఉంది, ఊర్లో పనిచేస్తున్నాను, బిజీగా ఉన్నాను, కలగోచి ఏ. మిస్టర్ ఎఫ్ పనిచేస్తున్నారా? పక్కన ఉన్న భార్య అనుకుంటుంది, మీరు ఎంతో కష్టపడుతున్నారని. మిస్టర్ ఎఫ్,
కలగోచి ఏకు జవాబు ఆమె నిద్రపోతుంది కలగోచి బి మీరు నిజంగా ఫోటో అప్లోడ్ చేశారా మిస్టర్ ఎఫ్ కలగోచి బికు జవాబు అవును కలగోచి సి ఓ మీరు మీ యువతను మనఫలంగా ఉపయోగించి మంచి రాబోయే కాలానికి పనిచేస్తున్నారని అనుకుంటున్నాను మిస్టర్ ఎఫ్ కలగోచి సికు జవాబు లేదు కలగోచి డి మీరు మా తరగతిలో అత్యంత ప్రతిష్టాత్మక వ్యక్తిగా ఉంటారు మన స్కూలుకు గౌరవం మెచ్చుకోలను తెచ్చిపెడతారు మిస్టర్ ఎఫ్ కలగోచి డీకు జవాబు మీరు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారని గ్వాన్ చావో బిజినెస్ ట్రిప్ వెళ్ళిపోతున్నావా మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావోకు జవాబు అవును గ్వాన్ చావో నా సోదరికి ఏమైంది మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావోకు జవాబు చియాంగ్ మై గ్వాన్ చావో నిజంగా ఆమెను ఒక్కడిగా పైనే వెళ్ళిపోవడానికి అనుమతిస్తున్నావా జాగ్రత్తగా ఉండు ఎవరైనా ఆమెను అపహరించడానికి ప్రయత్నించవచ్చు మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావోకు జవాబు ఎందుకు ఆందోళన పడతావు గ్వాన్ చావో మీరు ఆమెను ఎక్కువగా ఆదరించరు భవిష్యత్తులో ఆమె మీపై ప్రయోజనాన్ని తీసుకుంటుంది మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావోకు జవాబు ఆమె అలా చేయదు గ్వాన్ చావో కా మీరు నా ప్రశ్నకు ఏవైనా చర్చించలేదు సమాధానం ఇంకొన్ని పదాలతో ఇచ్చే దయచేయండి మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావోకు జవాబు చేయలేను గ్వాన్ చావో ఏం అబ్బా నేను వచ్చే నెల బీజింగ్ వస్తున్నాను కొంచెం సమయం తీసుకో మనం పిట్టలకు పోదాం మిస్టర్ ఎఫ్ గ్వాన్ చావోకు జవాబు అవును నేను గ్వాన్ చావోకి బావా నేను రావచ్చు నేను తీసుకువస్తాను మీరు బయట తాగడానికి వెళ్ళినప్పుడు నన్ను కాల్ చేయండి మిస్టర్ ఎఫ్ నాకు మీరు ఇంకా ఎందుకు నిద్రపోకుంటున్నారు నేను మిస్టర్ ఎఫ్కు నిద్రపోవడం కష్టంగా ఉంది 2 గంటలు పడుకుని ఉన్నాను నిద్రపోవడానికి మందులు కొనాలనుకున్నాను కానీ ఫార్మసీ ఎక్కడా తెలియదు మిస్టర్ ఎఫ్ నాకు మందులు తీసుకోకూడదు రూమ్ సర్వీస్ ని కాల్ చేసి ఒక గోధుమ పాలు అడగు ఆ పాలను తాగి పడుకో నీ ఫోన్ ఆపి 20 నిమిషాల తర్వాత నేను నిన్ను కాల్ చేసి వెరిఫై చేస్తాను గ్వాన్ చావో మిస్టర్ ఎఫ్కు పిచ్చి ఇది ఏం పిచ్చి వివక్షం 7 నేను గ్వాన్ చావోకు చెప్పాను నాకు అనిపిస్తోంది మిస్టర్ ఎఫ్ మారిపోయాడు అతను అడిగాడు ఎలా అంటే చిన్నప్పుడు ఆయన నాకు చాలా బాగా ఉండేవాడు నా హోంవర్క్ కాపీ చేయడానికి సహాయం చేసేవాడు నాకు కేక్ తీసుకువచ్చేవాడు తరగతిలో నేను నిద్రపోతే టీచర్ పట్టుకోకుండా కాపాడేవాడు ఎవరు నన్ను వేధించినా ముందుగా నిలబడి రక్షించేవాడు కాని ఇప్పుడు ప్రతిరోజూ నన్ను ఆటపట్టించే కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటాడు తన అధికతో నన్ను అణగదొక్కుతాడు నేను అంత తెలివిగా లేను కాబట్టి వాదనలో గెలవలేను అంతేకాదు అతనికంటే నేను తక్కువ సంపాదిస్తాను అతను ఏదో ఒక రోజు ఒక అందమైన చిన్న వయస్కురాలిని ఇంటికి తీసుకొచ్చినా నేను ఏమీ చేయలేను నా సామాను సర్దుకుని అమ్మ దగ్గరకు తిరిగి రావాల్సిందే గ్వాన్ చావో మధ్యలోనే అడ్డుకున్నాడు అది ఎప్పటికీ జరగదు నన్ను ఓదార్చకు పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అన్నాను అతను నిర్లక్ష్యంగా అన్నాడు నేను చెప్పింది ఓదార్చడానికి కాదు అమ్మా నేను నిన్ను తిరిగి ఇంట్లో ఉంచమని ఎప్పుడూ ఒప్పుకోం నేను కోపంతో అమ్మ దగ్గరకు వెళ్ళి నిజంగా గ్వాన్ చావో నా అసలు అన్నయ్యేనా లేక అమ్మ మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు ఉచితంగా ఇచ్చిన బేబీనా అని అడిగాను అమ్మ బాగా ఆలోచించి నీ విషయం కాస్త వేరేలా ఉంది బై 1 గెట్ 1 ఫ్రీ లాంటిది అంది 8 ఒకసారి నేను మిస్టర్ ఎఫ్తో గొడవ పడ్డాను ఇప్పుడు ఆ గొడవ ఏం గురించో గుర్తులేదు కానీ ఆ విషయం నేను గ్వాన్ చావోకు చెప్పాను అతను ఫోన్ అవతల పెద్దగా నవ్వుతూ అన్నాడు నేను చెప్పానుగా త్వరగా పెళ్లి చేసుకోవద్దు అని వినలేదు కదా పెళ్లి కాకముందే మీరు విడిపోయి ఉంటే బ్రేకప్ అయినా బాగున్నా అని అందరూ అనుకునేవారు కాని ఇప్పుడు విడిపోతే విడాకులు తీసుకున్న మేడం అవుతావు నేను అంత భయపడి వెంటనే ఇంటికి వెళ్లి మిస్టర్ ఎఫ్తో కలిశాను గ్వాన్ చావో మాత్రం తనను తాను గొప్పగా అనుకుంటూ చూసావా నా మానసిక యుద్ధ నైపుణ్యాలు అని గర్వించాడు 9 నేను ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు వాటర్ మార్జిన్ హీరో కార్డులు అన్నవి చాలా పాపులర్ అయ్యాయి 1990లలో పుట్టిన వాళ్లందరికీ గుర్తుండాలి ఎందుకంటే అందరూ ఆ కార్డులు సేకరించేవారు అప్పట్లో మా ఇద్దరికీ ఎక్కువ పాకెట్ మనీ ఉండేది కాదు కానీ గ్వాన్ చావోకు అద్భుతమైన గుర్తుపెట్టుకునే శక్తి ఉండేది ఒకసారి చూసినదే మదిలో వేసుకునేవాడు వాటర్ మార్జిన్ కథ ఒకసారి చదివాక మరుసటి రోజే స్కూల్లో పిల్లలకు చెప్పి ప్రతి కథకు ఒక కార్డు సంపాదించేవాడు అలా మొత్తం 108 కార్డుల సెట్ సంపాదించాడు తర్వాత నేను ఆ కార్డులు నా మంచం కింద కనుగొన్నాను నేను గ్వాన్ చావోకు కాల్ చేశాను అతను నిట్టూర్చి అవి నా చిన్ననాటి జ్ఞాపకాలు అని అన్నాడు గ్వాన్ చావో అడిగాడు నీకు తెలుసా నేను ఎందుకు అలా చేశానో నేను అన్నాను నీ సూపర్ మెమరీని చూపించడానికి కదా అతను నవ్వి అది కాదు గుర్తుందా
అప్పట్లో నీకు లిన్ చాన్ కార్డు చాలా నచ్చేది, కాని మన క్లాస్లో చెంగ్ జియాకే ఆ కార్డు ఉండేది. నువ్వు ఆమెను ఒకసారి చూపించమన్నావు, కానీ ఆమె నీదైన కార్డు కొనుక్కో అని చెప్పింది. నాకు చాలా కోపం వచ్చింది, కానీ డబ్బు లేకపోవడంతో కథలు చెప్పి కార్డులు సంపాదించుకోవాల్సి వచ్చింది అన్నాడు. అతని మాట విని నాకు చాలా హృదయాన్ని తాకింది. వెంటనే అతను చాలా కాలంగా కోరుకుంటున్న కీబోర్డ్ను కొనిస్తానని మాటిచ్చాను. రాత్రి నేను ఈ కథను మిస్టర్ ఎఫ్కు చెప్పాను, కన్నీళ్లతో చెబుతూనే అకస్మాత్తుగా నా కాలి మీద కొట్టుకుని, అయ్యో, నన్ను మోసం చేశాడు అన్నాను. మిస్టర్ ఎఫ్ ఆశ్చర్యపడి అడిగాడు, ఏమైంది? నేను పళ్ళు బిగించి, ఇప్పుడు గుర్తొచ్చింది, చెంగ్ జియా రెండవ క్లాస్లోనే స్కూల్ మార్చేసింది. అయితే వాటర్ మార్జిన్ హీరో కార్డులు 4వ క్లాస్ తర్వాతే పాపులర్ అయ్యాయి. 10 ఒకసారి షాపింగ్కి గ్వాన్ చావో నాతో వచ్చాడు. నాకు ఒక కప్పు చాలా నచ్చింది. దాని ధర ఒక్కదానికి 35 యువాన్. నేను బేరమాడుతూ, బాస్, కొంచెం తక్కువ చేయండి, 2 తీసుకుంటే 80 యువాన్ కుదురుతుందా అన్నాను. దుకాణదారుడు పెద్దగా నవ్వి, అమ్మాయి, నువ్వే నా ధర పెంచేశావ్ అన్నాడు. నాకు అప్పుడు తప్పు తెలిసింది. అయ్యో, లెక్క తప్పిపోయింది అన్నాను. అప్పుడే గ్వాన్ చావో అన్నాడు, సారీ, నా సోదరికి 10 ఏళ్ల వయసులో అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. దుకాణదారుడు ఆశ్చర్యపడి అడిగాడు, దానికి కప్పుతో సంబంధమేంటి? అతను నిశ్శబ్దంగా, డాక్టర్ పొరపాటున ఆమె మెదడును తీసేశాడు అన్నాడు. ఆ రాత్రి నేను మిస్టర్ ఎఫ్కి ఫిర్యాదు చేస్తూ నాను, మహారాజా, మీ భార్యకు న్యాయం చేయండి. మిస్టర్ ఎఫ్ నవ్వి, సరే, నేను అతనికి బదులుగా నీకోసం దెబ్బలు కొడతా అన్నాడు. ఆ రాత్రి ఇద్దరం స్టడీ రూంలో తలుపులు వేసుకుని రాత్రంతా ఎక్స్బాక్స్ ఆడాము. మరుసటి ఉదయం గ్వాన్ చావో ఎర్రకళ్లతో వచ్చి, నీ భర్త నన్ను రాత్రంతా అణగదొక్కాడు అన్నాడు. అతను చెప్పింది తప్పు కాదు, కానీ అది వింతగా ఎందుకనిపిస్తోంది? 11 డిసెంబర్ 30న నేను ఎయిర్పోర్ట్కి అతన్ని తీసుకురావడానికి వెళ్లాను. 1 సంవత్సరం తర్వాత కూడా గ్వాన్ చావో అదే లావుగా, స్టైలిష్గా ఉన్నాడు. సన్గ్లాస్ వేసుకుని ముందుగా నడుస్తుంటే, నేను వెనుక బాగేజీ లాగుతూ పరుగు తీస్తున్నాను. కార్లో నేను అన్నాను, నువ్వు నీ చెల్లిని కౌగిలించుకోబోవా? నీకోసం నేను ఉదయం 6 గంటల నుంచి లేచాను. అతను చల్లగా, నిన్ను ఎందుకు హత్తుకోవాలి? నా విమాన టికెట్ నువ్వే కొంటావా అన్నాడు. నేను, పొమ్మురా అన్నాను. ఇంటికి చేరాక అతను కుర్చీలో పడి పెద్దగా అరుస్తూ, అమ్మా, ఆకలేస్తోంది అన్నాడు. నేను తలపై ఒక కొరడా వేసి, తినాలి అంటే నువ్వే చేసుకో అన్నాను. అమ్మ వంటగదిలోంచి, లంచ్ సిద్ధమవుతోంది అంది. నేను కూడా అరుస్తూ, అమ్మా, నువ్వు ఎప్పుడూ అతనికి మద్దతే ఇస్తావు అన్నాను. అమ్మ నవ్వుతూ, నీకు అంత గొప్పగా అనిపిస్తే తినొద్దు అంది. డిసెంబర్ 30న మాత్రమే ఇంటికి వచ్చే వ్యక్తికి నన్ను బోధించే హక్కు లేదు అన్నాను. అయితే నెల రోజులుగా అమ్మను కాల్ చేయని నువ్వు మాట్లాడే హక్కు ఉందా అన్నాడు. అమ్మ వంటలు తీసుకువచ్చి, నవ్వుతూ, నీ చెల్లిని వేధించకు అంది. నేను వెంటనే, అతనికి నాలుక తక్కువ అన్నాను. అతను సీరియస్గా, అమ్మా, నువ్వు ఒక అల్లరి కూతుర్ని భరించగలవు కదా, మరి కాస్త ఘాటైన మాటలతో ఉన్న కొడుకుని ఎందుకు భరించలేవు అన్నాడు. మా అమ్మ జీవితం నిజంగా కష్టమైనదే. 12 ఒకసారి మేము అమ్మమ్మ కోసం లావో ఫెంగ్ సియాంగ్ అనే దుకాణానికి వెళ్లి బ్రేస్లెట్లు కొన్నాం. అవి చవకైనవి కావు. చెల్లింపు చేసే సమయంలో మిస్టర్ ఎఫ్ మేనకోడలు ఒక 100 రోజుల వేడుక జరుపుకుంటుందనిపించి ఆమెకు లాంగ్జెవిటీ లాక్ కొనేశాను. ఒక్కసారిగా పర్సు తేలిపోయినట్లు అనిపించింది. కాబట్టి నేను గ్వాన్ చావోను కాస్త మురిసిన గడంలో, అన్నా, అమ్మ బ్రేస్లెట్ ఖర్చు మనం పంచుకుందామా అన్నాను. అతను, ఇంకా నిద్రలోనే ఉన్నావా అన్నాడు. నువ్వు నిజంగా నా అన్నవా అని అడిగాను. అతను గంభీరంగా, లేదు, నిన్ను చెత్తకుప్పలో దొరకడంతో ఇంటికి తెచ్చాం, నీకు నెగటివ్ ఫీలింగ్ రాకుండా చెప్పలేదు అంతే అన్నాడు. నేను కోపంగా, నువ్వు అమ్మ రీఛార్జ్ చేసేటప్పుడు ఉచితంగా వచ్చిన ఆఫర్ బేబీ అన్నాను. అతను, నువ్వు లాటరీలో వచ్చిన నష్ట బహుమతి అన్నాడు. నేను, నువ్వు టూత్ బ్రష్ కొనుగోలు చేస్తే ఇచ్చే ఉచిత బహుమతి అన్నాను. క్యాషియర్ పెద్దగా నవ్వి, మీరిద్దరి బంధం చాలా బాగుంది అంది. అతనితో ఆమెతో ఎవరికీ బంధం లేదు అని ఇద్దరం ఒకేసారి కేకేశాం. 13 నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు నాకు స్కోలియోసిస్ అనే వింత వ్యాధి వచ్చింది. సాధారణంగా వెన్నెముక సూటిగా ఉంటుంది, కాని నా వెన్నెముక ఎస్ ఆకారంలో వంకరగా మారింది. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని నవ్వుతూ చెప్పగలను, కాని అప్పట్లో నాకు ఆశలన్నీ పోయాయి. నా శరీరం మెలితిరిగిపోయి గుండె ఎప్పుడూ నలుగుతున్నట్లుండేది. ఇది మరింత పెరిగి ఉంటే నేను అంగవైకల్యం పాలయ్యే అవకాశం ఉండేది. ఆపరేషన్ చాలా ఖరీదైనది.
మా కుటుంబం అంత డబ్బు ఇవ్వలేకపోయింది. ఆ రోజుల్లో నేను దుప్పటిలో దాక్కుని ఏడ్చేదాన్ని, శబ్దం రాకుండా జాగ్రత్తపడుతూ. తర్వాత రోజూ లేచి నటిస్తూ నవ్వుతూనే ఉండేదాన్ని, ఎందుకంటే అమ్మకు బాధ కలిగించకూడదనిపించేది. ప్రతి రాత్రీ నిద్రరాక, ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. ఒక రాత్రి గ్వాన్ చావో నా మంచం మీదకి వచ్చి, చాలా సీరియస్గా అన్నాడు. ఎత్తైన భవనం నుంచి దూకితే వెంటనే చావురాదు. తల కింద పెట్టకపోతే లోపలి అవయవాలు విరిగి బాధతో చచ్చిపోతారు. అలాగే నీళ్లలో మునిగి చావటం, కత్తితో చేతులు కోసుకోవడం, ఉరివేసుకోవడం, ఇవన్నీ చాలా బాధాకరమైనవి అన్నాడు. అతను రాత్రంతా అలా మాట్లాడాడు. ఫలితంగా నేను ఆత్మహత్య ఆలోచనలను మానేశాను. 2 సంవత్సరాలు బాధను భరించాను. చివరికి అమ్మ ఇంతిమవాళ్ల వద్ద అప్పుచేసి ఆపరేషన్ చేయించింది. డాక్టర్ చెప్పారు, ఆపరేషన్ ప్రమాదకరమైనది. చావు అవకాశం ఉంది. అయినా అమ్మ కన్నీళ్లతో సంతకం చేసింది. ఆపరేషన్ తర్వాత నేనులో 8 గంటలు ఉన్నాను. వాన్ చావో తర్వాత చెప్పాడు, ఆ 8 గంటలు నా జీవితంలోనే పొడవైన 8 గంటలు. నేను బతికి బయటకు రాలేదంటే, నేను నీ పేరుతో నా జీవితాన్ని కొనసాగిస్తా అని నిర్ణయించుకున్నాడట. ఆపరేషన్ విజయవంతమై నేను ఇప్పుడు కూడా పరుగెత్తగలుగుతున్నాను. ఆ తర్వాత ఒక చిన్న సంఘటన నాకు స్పష్టంగా గుర్తుంది. ఆపరేషన్ తర్వాత మలిన రక్తం బయటకు రావడానికి డాక్టర్ నా వెన్నెముక పక్కన 30 సెంటీమీటర్లు పొడవైన గొట్టం పెట్టారు. దాన్ని 10 రోజులు తర్వాత తీసేశారు. నాకు నొప్పిని తట్టుకునే అలవాటు ఉన్నప్పటికీ, గొట్టం తీసేటప్పుడు ఎముకలపై రుద్దుతున్న అనుభూతి వచ్చింది. నొప్పితో నా శరీరం మొత్తం వణికిపోయింది. వాన్ చావో నా పక్కన ఉండి నా చెయ్యి పట్టుకున్నాడు. 10 నిమిషాల తర్వాత గొట్టం పూర్తిగా బయటకు వచ్చింది. కాని అతను నా చెయ్యి వదలలేదు. నేను పైకి చూశాను. నా కళ్ల ముందు ఒకే ఆలోచన వచ్చింది. ఇది నిజమేనా? అతను ఏడుస్తున్నాడు, తలను వంచి, భుజాలు వణుకుతూ, నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ. నా చేతిని వదలకుండా తర్వాత నేను అలా ఏడ్చినందుకు అతన్ని ఎగతాళి చేశాను. ఇంతమంది ముందు నీకు సిగ్గు లేదా? అన్నాను. కాని ఈసారి అతను అలా కాకుండా మృదువుగా అన్నాడు, నా చెల్లి ఎప్పుడూ ధైర్యంగా ఉంటానంటుంది. కాని నేను అన్నగా ఆమెకు సహాయం చేయలేకపోతున్నాను. కనీసం ఆమె బదులు నేను ఏడవగలను కదా? అతని ఆ ఒక్క మాట విని నేను ఆపరేషన్ నొప్పిని భరించినా ఆ కన్నీళ్లు మాత్రం ఆపలేకపోయాను. అధ్యాయం 4. నా ముందున్న వ్యక్తినే నేను ప్రేమిస్తున్నాను. హై స్కూల్ ఫైనల్ పరీక్షలు ముగిసిన ఆ వేసవే నా జీవితంలోనే కష్టమైన వేసవి. మిస్టర్ ఎఫ్ ఇంగ్లాండ్కి చదువు కోసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము ఇద్దరం 4 సంవత్సరాలు మాట్లాడుకోని చల్లని యుద్ధం మొదలుపెట్టాం. ఆ చల్లని యుద్ధానికి కారణం నిజంగా నవ్వొచ్చేలా ఉంది. అతను నాతో తన మనసు చెప్పాడు. నేను తిరస్కరించాను. నిజానికి అది సరిగ్గా ప్రేమ ప్రకటనలా కూడా కాదు. అతను చాలా గర్వంగా ఉండేవాడు, కొంచెం అంతర్ముఖుడు కూడా. అందుకే తన భావాలను కూడా చుట్టుపక్కల మాటలతో చెప్పాడు. ఆ రోజు క్లాస్ ఫేర్వెల్ డిన్నర్కి వెళ్లేటప్పటికీ నా మనసు చాలా చెడ్డగా ఉంది. ఎందుకంటే మిస్టర్ ఎఫ్ ఇంగ్లాండ్కి వెళ్తున్నాడని ఇతరుల ద్వారా తెలుసుకున్నాను. కాని అతను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. కొంతమంది అబ్బాయిలు సరదాగా మాట్లాడుకుంటూ, కాలేజ్ మొదలైన వెంటనే గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటాం, మొదటి ఏడాది ముగిసేలోపు ఫస్ట్ లవ్ అయిపోవాలి అని అంటున్నారు. మన క్లాస్ రిప్రజెంటేటివ్ అయితే ఇంకా ఫస్ట్ లవ్ అనుభవించని క్లబ్ అని పేరుతో ఒక జట్టు కూడా ప్రారంభించాడు. ఆ జాబితాలో మిస్టర్ ఎఫ్ పేరు కూడా ఉంది. అప్పుడు మిస్టర్ ఎఫ్ ప్రశాంతంగా అన్నాడు, నాకిప్పటికే ఫస్ట్ లవ్ ఉంది. అది చెబుతూ అతను నన్నే చూస్తున్నాడు. అందరూ వెంటనే మమ్మల్ని ఆట పట్టించడం మొదలుపెట్టారు. కాని తరువాత ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఎందుకంటే నేను అక్కడే నిల్చొని, మాట కూడా రాలేదు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. అతను వెళ్ళిపోవబోతున్నాడు కదా, అప్పుడు ఇలాంటి మాటలు చెప్పడం ఏమి అర్థం? లేకపోతే నన్ను ఆట పట్టించడం అతనికి సరదాగా అనిపించిందా? నేను చల్లగా సమాధానం ఇచ్చాను. ఫస్ట్ లవ్ అంటే ఇద్దరూ అనుమతించినప్పుడు మాత్రమే ఉంటుంది. అది నా జీవితంలో నేను చెప్పిన, నాకు ఎక్కువగా పశ్చాత్తాపం కలిగించే మాట. అతను కొద్ది సెకన్లు నన్ను చూస్తూ తలదించుకున్నాడు. ఎవరో విషయం మార్చారు. అందరూ ఆ అసౌకర్య పరిస్థితిని పక్కన పెట్టేశారు. డిన్నర్ అయిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎలా జరిగిందో తెలియదు. చివరికి మేము ఇద్దరం మాత్రమే మిగిలాం. అతను నాతో కలిసి రోడ్డుపై టాక్సీ ఆపడానికి వచ్చింది. అతను కోపంగా ఉన్నాడని నాకు అర్థమైంది. టాక్సీ ఆగినప్పుడు నేను సాదాసీదాగా అన్నాను, అక్కడికి వెళ్ళాక టచ్లో ఉండు. అతను ముఖంలో ఎలాంటి భావం లేకుండా అన్నాడు, నేను ఇక నీతో సంప్రదించను. అతను మాటకు నిజమైన మనిషి. ఆ తర్వాతి 4 సంవత్సరాలు అతను ఒక్కసారి కూడా నన్ను సంప్రదించలేదు. నేను పంపిన వాయిస్ మెసేజ్లకు కూడా ప్రతిస్పందించలేదు.
చాలామంది నాకు ఎందుకు అతనిని తిరస్కరించావు అని అడిగారు. నేను ఆ విషయం గురించి చాలా ఆలోచించాను. మొదట నాకు కోపం వచ్చింది. ఇంత దూరం వెళ్ళిపోతున్నప్పుడు నాకు చెప్పకపోవడం మీద కోపం. కానీ అతను వెళ్ళకపోయినా, ఇక్కడే ఉన్నా, నేను అతని ప్రేమను అంగీకరించేదాన్నా? అలా అనిపించడం లేదు. నాకు నిజంగా నచ్చిన వ్యక్తిని చూసినప్పుడు నేను ఎప్పుడూ దూరంగా ఉండే ప్రయత్నం చేసేదాన్ని. ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. ఒక సినిమా చూసినప్పుడు ఓ అబ్బాయి తన టీచర్ని అడిగాడు, మనపై దృష్టి పెట్టని వారినే ఎందుకు మనం ప్రేమిస్తాం? అప్పుడు టీచర్ సమాధానం ఇచ్చాడు, మనపై నిజంగా ప్రేమ చూపించే వాళ్లకు మనం అర్హులం కాదని అనిపిస్తుందంట. అప్పుడు నాకు ఒక్కసారిగా అర్థమైంది, అవును, నేను అతని ప్రేమకు అర్హురాలిననే అనిపించలేదు. నాలో ఎప్పటినుంచో తక్కువతనం భావం ఉంది. చిన్నప్పుడు పెద్దవాళ్లు ఎప్పుడూ నా అన్నయ్యతో నన్ను పోల్చేవారు. గ్వాన్ చావో చాలా తెలివైనవాడు. నేను ఎంత కష్టపడినా అతనిని మించలేకపోయాను. కొంచెం పెద్దదైన తర్వాత ఒక్కసారిగా వచ్చిన వ్యాధి వల్ల నా కుటుంబానికి భారమైపోయాననే భావన కలిగింది. నేను సింగిల్ పేరెంట్ కుటుంబంలో పెరిగాను. అది నన్ను భయపడేలా, సున్నితంగా మార్చింది. ఒకసారి నేను మిస్టర్ ఎఫ్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు మొదటిసారి ఇతరుల జీవితాలతో పోల్చితే ఎంత చిన్నగా మనం ఉన్నామో అనిపించింది. అతని కుటుంబం చాలా ధనవంతం కాదు. కానీ అక్కడి ఆప్యాయత, వేడి వాతావరణం నాకు అసూయ కలిగించింది. అతని తల్లిదండ్రులు ప్రేమగా ఉండేవారు. ఇంట్లో పెద్ద కిటికీ ఉండేది. దాంతో ఇల్లు వెలుగుతో నిండిపోయేది. అప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి ఇంట్లో పెరిగిన పిల్లవాడు మనసు తెరిచి, భయం లేకుండా జీవిస్తాడు. అతను మొదటిసారి ఒక అమ్మాయి స్నేహితురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. అతని అమ్మ చాలా ప్రేమగా మాట్లాడింది. నా కుటుంబం గురించి, నా తల్లిదండ్రులు ఏం చేస్తారో అడిగింది. అది సాధారణమైన ప్రశ్నే. కానీ నాకు సిగ్గుతో ముక్కు కిందికి వాలిపోయింది. ఎలా సమాధానం చెప్పానో గుర్తులేదు. బహుశా ఏదో అర్థంలేని సమాధానం చెప్పి తప్పించుకున్నాను. వెళ్లే ముందు అతని అమ్మ తన చేతులతో చేసిన రోజా బిస్కెట్లు ఇచ్చింది. తర్వాత మళ్ళీ రా, బిడ్డా అంది. నేను నవ్వుతూ తల ఊపాను. కానీ నా మనసులో మాత్రం తెలుసు, నేను ఇక అక్కడికి వెళ్ళను. నాకు ఆ ఇల్లు చాలా నచ్చింది. ఆ పెద్ద కిటికీ చాలా నచ్చింది. అతని అమ్మ కూడా చాలా నచ్చింది. కానీ నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు సిగ్గు వేసింది. అవును, ఈ ప్రపంచంలో అత్యంత చెడ్డది మన గర్వమే. నా యౌవనం అంతా ఇలాగే గడిచింది. తక్కువతనం, సున్నితత్వం, అపార్థాలతో నిండిన రోజులుగా. ఎన్నో సంవత్సరాలు గడిచినా అతను నన్ను ఎందుకు ఇష్టపడ్డాడో నాకు అర్థం కాలేదు. మేమిద్దరం అలాగే ఉన్నాం. ఎవరూ ఎవరినీ సంప్రదించలేదు. తరువాత నేను యూనివర్సిటీ పూర్తి చేసి చాంగ్షా నగరంలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నా పాత స్కూల్ 60వ వార్షికోత్సవం సందర్భంగా మా స్కూల్ స్నేహితుల సమావేశం కోసం ఊరికి వెళ్ళాను. అప్పుడే తెలిసింది, మిస్టర్ ఎఫ్ కూడా తిరిగి వచ్చాడని. మన క్లాస్ రిప్రజెంటేటివ్ అతనికి కాల్ చేశాడు. మేము ఇప్పుడే ఎక్స్ఎక్స్లో ఉన్నాం, నువ్వు వస్తావా అని అడిగాడు. నా మనసులో ఏదో చెబుతోంది, అతను తప్పకుండా వస్తాడు అని. అలా అనుకున్నట్టే కొద్దిసేపటికి రిప్రజెంటేటివ్ అతనిని తీసుకువచ్చాడు. నా గుండె బలంగా కొట్టుకుంటోంది. నేను నిశ్చలంగా కూర్చోలేక చివరికి భయంతో టాయిలెట్కి వెళ్లి దాక్కున్నాను. 10 నిమిషాలు అక్కడే గడిపాను. నా మనసును శాంతింపజేసుకుని, జుట్టు సరిచేసుకుని, లోతుగా ఊపిరి పీల్చుకుని బయటకి వచ్చాను. గదిలో అడుగు పెట్టగానే నా కళ్లకు అతడే కనబడ్డాడు. ఇది నాకు కూడా ఆశ్చర్యమే. 4 ఏళ్లుగా అతన్ని చూడలేదు. గది వెలుతురు మందంగా ఉంది. చుట్టూ చాలామంది ఉన్నారు. అతను మధ్యలో కూడా కూర్చోలేదు. అయినా నా కళ్లకి మొదట కనబడింది అతడే. అతను జుట్టు చిన్నగా కత్తిరించాడు. నల్ల రంగు స్వెటర్ వేసుకున్నాడు. కొంచెం సన్నగా, మరింత పరిపక్వంగా కనిపించాడు. అతను తల ఎత్తి నా వైపు చూశాడు. కొన్ని సెకన్లలోనే చూపు తిప్పేశాడు. స్పష్టంగా నన్ను గుర్తుపట్టనట్టుగా నటించాడు. ఖాళీ సీట్లు లేవు కాబట్టి నేను పాటల సెలక్షన్ మిషన్ దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. తలదించుకుని పాటలు వెతుకుతున్నట్టు నటించాను. అతను నా పక్కన 2 సీట్లు దూరంలో కూర్చున్నాడు. అతను వచ్చినప్పటి నుండి నా చేతులు, కాళ్ళు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. నా మనసు గజిబిజిగా అయింది. నేను అతని ఉనికిని పట్టించుకోనట్టుగా ఉండాలనుకున్నాను. టేబుల్పై ఒక కోకా కాన్ కనిపించింది. దాన్ని పట్టుకుని తెరవడానికి ప్రయత్నించాను. 2 సార్లు ప్రయత్నించినా తెరచుకోలేదు. సిగ్గుతో మళ్లీ టేబుల్పై పెట్టేశాను. ఆ వెంటనే ఎవరో దాన్ని ఎత్తుకుని సులభంగా తెరిచారు. అవును, అది మిస్టర్ ఎఫ్. అతను సాదాసీదాగా కోకా తెరచి నా ముందు పెట్టాడు. అదే సమయంలో పక్క వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. ఆ క్షణంలోనే నాకు ఏడుపొచ్చింది. తరువాత ఆలోచిస్తే, మన స్నేహం తెగినప్పుడు నేను అతనితో గొడవపడలేదు. తిరిగి సర్దుకున్నప్పుడు నేను ఏడవలేదు. మనం కలిసే నిర్ణయం తీసుకున్నప్పుడు అతను ప్రేమ ప్రకటించలేదు.
పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు కూడా అధికారికంగా ప్రపోజ్ చేయలేదు. అన్నీ సహజంగానే జరిగిపోయాయి. ఎప్పటినుంచో ఇవన్నీ జరుగుతాయని ఇద్దరికీ తెలిసినట్టే ఉంది. సరైన సమయం కోసం మాత్రమే ఎదురుచూశాం. ఆ తర్వాత మన మధ్య మెల్లగా వెచ్చదనం పెరిగింది. అతను బీజింగ్లో పని మొదలుపెట్టాడు. నేను చాంగ్షాలోనే ఉన్నాను. ఒకసారి అతను పనిమీద చాంగ్షా వచ్చినప్పుడు నేను అతనిని డిన్నర్కి ఆహ్వానించాను. ఆ రోజు ఆఫీసు నుండి బయటికి వస్తూ దూరంగా అతనిని చూశాను. నల్ల కోటులో, వీధి దీపం కింద ఒంటరిగా నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. గాలి వీధిని చుట్టుకుంది. అతని ముఖం ఆలోచనలో మునిగిపోయింది. నియాన్ లైట్లు అతని ఒంటరితనాన్ని మరింత స్పష్టంగా చూపించాయి. తర్వాత తెలుసుకున్నాను. ఆ సమయంలో అతను జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాడు. అతని బాస్ అతనిపై నేరం మోపి ఉద్యోగం పోగొట్టాడు. అప్పులు పెరిగిపోయాయి. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. పనిమీద మునిగి బాధలు మరచిపోవాలని ప్రయత్నించేవాడు. ఎవరితోనూ తన మనసు పంచుకోలేదు. అతన్ని అలా చూడగానే నా మనసు నొచ్చింది. అతను చాలా భారమైన బరువు మోస్తున్నాడని అనిపించింది. నేను అతనికి జీవితంలో ఎప్పుడూ సహాయం చేయలేదు. అతను పొగ తాగే అలవాటు కూడా పెట్టుకున్నాడని అప్పుడే తెలిసింది. నేను అతని వెనుకకు వెళ్లి భుజంపై చేయి వేశాను. వెంటనే అతను నన్ను చూసి చిరునవ్వు చిందించాడు. పొగ తాగడం ఆపేశాడు. ఆ రాత్రి మేము చాలా మాట్లాడుకున్నాం. గత జ్ఞాపకాలు, పని గురించి, కానీ మన సంబంధం గురించి మాత్రం జాగ్రత్తగా మౌనం పాటించాం. ఇంకా నేను చిన్నదాన్ని, ఈ ప్రపంచాన్ని మరింత చూడాలని ఉంది అన్నాను. పిచ్చి మాటలు ఆపు అని అతను అన్నాడు. నేను నిజం చెప్పాల్సి వచ్చింది. ఒకప్పుడు నన్ను చాలా ఇష్టపడ్డ అబ్బాయి ఉన్నాడు. జీవితంలో మనం స్వార్థంగా ఉండకూడదు. అతను నా కోసం 99 అడుగులు వేశాడు. కనీసం నేను ఒక అడుగు వేయాలి. అతను నేరుగా అడిగాడు. ఆ అబ్బాయి లేకపోతే నువ్వు చచ్చిపోతావా? అంతగా కాదు, కానీ పశ్చాత్తాపం ఉంటుంది. ఇంతకాలం తర్వాత నా జీవితంలో మొదటిసారి ఎవరో నిజంగా నేను విలువైన వ్యక్తినని అనిపించేలా చేశారు. నేను ఇక అతనిని కోల్పోవాలనుకోవడం లేదు. అతను ఏమీ మాట్లాడలేదు. తలదించుకుని పొగ తాగాడు. గది అంతా పొగతో నిండిపోయింది. అతను చేతితో సంకేతం చేసి అన్నాడు. పోయిరా, పశ్చాత్తాపం వచ్చినప్పుడు తిరిగిరా. అలా నేను నా బ్యాగులు సర్దుకుని బీజింగ్కి వెళ్ళిపోయాను. కాని ఆ నిర్ణయంపై నేను ఒక్కరోజు కూడా పశ్చాత్తాపం పడలేదు. అంతలో నేను చాలా మారిపోయాను. ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంగా మారాను. విద్యార్థినిగా ఉన్నప్పుడు నేను పూర్తిగా భిన్నంగా ఉండేదాన్ని. పెద్ద యూనిఫారం, మందపాటి కళ్లజోడు, జడకట్టిన జుట్టు. ప్రశ్న అడగడానికి కూడా ధైర్యం చేసేవాణ్ణి కాదు. యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత కొత్త స్నేహితులను కలిశాను. రంగులమయమైన జీవితం మొదలైంది. ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత ఎన్నో రకాల మనుషుల్ని కలిశాను. అప్పుడు మాత్రమే నాకు తెలిసింది, నా బాల్యంలో ఉన్న ఆ తక్కువతనం భావం వదిలిపెట్టవచ్చు అని ప్రపంచం చెబుతుంది. పెరగడం ఒక క్రూరమైన ప్రక్రియ అని. కానీ నాకు అలా అనిపించదు. నాకు అనిపిస్తుంది, పెరుగుతుండడం అనేది అందమైన అద్భుతమైన అనుభవం. ఎందుకంటే మనకు ఎప్పుడూ ఆశ ఉంటుంది. విఫలమవడానికి భయం ఉండదు. మిస్టర్ ఎఫ్ నా జీవితంలో లేని ఆ సంవత్సరాల్లో నాకు ఒక నిజం అర్థమైంది. ప్రశ్న, అతను నన్ను ఎందుకు ప్రేమించాడు అనేదాని కాదు. నేను అతని ప్రేమకు అర్హురాలినేనా అన్నది. లిన్షీ అన్నట్టుగా, ఎవరో నచ్చినప్పుడు అది మౌంట్ ఫుజీలా ఉంటుంది. దాన్ని చూడవచ్చు, కానీ కదిలించలేము. మనం చేయగలిగేది ఒక్కటే, అక్కడికి నడుచుకుని వెళ్ళి మన ప్రేమించిన వారిని మన పక్కన ఉంచుకోవడం. ఈ సత్యం నాకు అర్థమవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అదృష్టంగా, నేను ఎప్పటికీ నన్ను క్షమించడని అనుకున్న ఆ వ్యక్తి ఎప్పటిలాగే తన స్థానంలోనే నిలబడి నేను అర్థం చేసుకునే వరకు ఓపికగా ఎదురుచూశాడు. అందుకే నా జీవితంలో జరిగిన గొప్ప అదృష్టం మిస్టర్ ఎఫ్ని కలవడం. ఒకసారి నేను అజ్ఞానంగా, బాలిసితనంగా, నువ్వు వెళ్ళిపో, నీకు నన్ను మించిన వాళ్ళు దొరుకుతారు అన్నాను. అప్పుడు అతని సమాధానం నన్ను ఎప్పటికీ మరవనీయదు. అతను అన్నాడు, నాకు నిన్ను మించిన వాళ్ళు అవసరం లేదు. నాకు కావలసింది నా ముందు ఉన్న ఆ వ్యక్తి. నువ్వెప్పుడైనా ఇది అర్థం చేసుకుంటావా? ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను వదలకుండా నిలబడ్డందుకు ధన్యవాదాలు. ఒక చిన్న పిల్ల అమ్మాయి పెద్దవారవడానికి నువ్వు చూపిన ఓపికకు ధన్యవాదాలు. సముద్రం అడుగున ఉన్న చంద్రుడు, ఆకాశంలో వేలాడుతున్న అదే చంద్రుడు నా ముందున్న వ్యక్తే, నేను ప్రేమించే వ్యక్తి.